సో ఇంత జరిగిన ఈ డ్రామాలో తప్పులెవరి ఒప్పులెవరి? మరి యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ పారిపోయారు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకొని ఏదేదో అంటున్నారు. అంటే మీరు ప్రతిదానికి పొలవమని ప్రెస్ మీట్లు పెట్టి లేదంటే మీడియాలలోకి వచ్చి యాంకర్ల దగ్గర కూర్చొని మాట్లాడతారు. బట్ ఈ విషయం గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు అనేది నా డౌట్. సో మరి ఇదే మ్యాటర్ ఇంతకు ముందు బిఫోర్ ఎందుకు ఇంటర్వ్యూలలో చెప్పాలి? అంటే కనుక నేను ఇది చెప్పాలనుకోలేదు. నిజం చెప్పు. ఏంటండి మీకు యాకిరెడ్డి గారికి ఏంటి సంబంధం? బట్ మీ ఈమెను బయట పడుకోబెట్టి మీరిద్దరు లోపలికి వెళ్ళారు అనేది క్లారిటీ లేదు. అక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్ ఉందని చెప్పేసి ఆయన చెప్పు. కానీ ఇంకొక వీడియోలో నాకు కట్టబెట్టాలని చూసినారు నగ్నంగా అని చెప్పేసి కట్టబెడతారంటే ఒక ఆత్మక అనేది ఇలాంటివన్నీ జరుగుతాయి అసలుకి అని నువ్వు ఇట్లా చెప్తావు. ఇప్పుడు ఆల్రెడీ మీరు అక్కడ ఉన్నాయని చెప్పిరు, కానీ మీరు గుంతలు తవ్వేటప్పుడు లేరు. మీరు అక్కడ లేకపోవడం వల్లనే లోపల విగ్రహాలు మాయమైనయా? ఇట్లా చేస్తాను ఏమని చెప్పాను, మేమిద్దరం ఉంటేనే తీస్తామని చెప్పా. కానీ ఇద్దరు ఉన్నాయని చెప్పినప్పుడు మీరు ఇద్దరు కలిసి దాన్ని ఫాలో చేయకుండా మీ ఇద్దరి మధ్య క్లాషెస్ ఎందుకు వచ్చినాయి? కానీ ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నావు కదా, ఇదే కాన్ఫిడెన్స్ బిఫోర్ అశ్విన్ గారు మాట్లాడే ముందుకు నీలో ఈ కాన్ఫిడెన్స్ చూడలేదు ఎందుకు? ఇప్పుడు పాములకు అనేది నాలుకే రాదు, మాటలే రావు. బట్ ఇప్పుడు ఎలా వస్తున్నాయి? కాంశం కాదు, నిజం కోసం వెయిట్ చేశానండి. నిజం ఎట్లా వస్తుందమ్మా? ఆమె దివ్య దృష్టి పెట్టి బయటకు తీస్తేనే కదా నిజం వచ్చేది. దైవ దృష్టి ఉన్న వాళ్ళు ఇలా జనాల్లో నవ్వుల పాలు అవుతారమ్మా. బేసిక్ గా మీరు విజయనగరంలో అశ్విన్ గారు ఎదురెదురు పడ్డారు. ఆ వీడియోలో ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది, మీరెందుకు భయపడుతున్నారు? అశ్విన్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు S63. నేను మీ అలంకృత. సో చాలా రోజుల నుంచి మీరు అందరు అనుకునే ఉంటారు, అమ్మా ఇంకెన్ని రోజులు ఈ వీడియోలు పెడతారు, ఇంకేం చేస్తారు. బట్ వీళ్ళ ఎపిసోడ్స్ కోసం సీరియల్ ఎపిసోడ్స్ వెయిట్ చేసినంత కూడా వెయిట్ చేయరు. అన్న నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఏం జరిగింది అని చెప్పేసి మీరు కామెంట్లలో వీళ్ళని ఆదరిస్తున్నారా, అభిమానిస్తున్నారా, ద్వేషిస్తున్నారా అనే క్లారిటీ కూడా లేదు. బట్ వీళ్ళ కోసం అన్ని కామెంట్స్ అయితే పెట్టిరు. సో ఫైనల్ గా ఇదైతే ఇప్పటి వరకు జరిగే చాలా విషయాలు, చాలా ఎపిసోడ్స్ చూసారు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా. సో ఇది వీళ్ళ ఫైనల్ వీడియో. అసలు ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నారు కొన్ని రీసెంట్ గా బయటకు వచ్చిన వీడియోల వలన. సో దాని గురించి ఏం మాట్లాడతారో చూద్దాం. సో భవిత గారు వాళ్ళ మదర్ ఉన్నారు. హలో అండి. హలో, ఎలా ఉన్నారు? ఓకేనా ఇప్పుడు ఫైనా? మరి యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ పారిపోయారు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకొని ఏదేదో అంటున్నారు. అది మొబైల్ అనేది పగిలిపోయిందని చెప్పారు కదా, అంటే ఇంకా తర్వాత వచ్చేసి ఎక్కడికి పారిపోలేదు. మేమైతే కనుక ఎక్కడికి పారిపోలేదు. బట్ మరి ఫోన్ ఎందుకు కలవట్లేదు, స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది? ఫోన్ పగిలిపోయింది, సిమ్ కూడా తీసుకోలేదు. సో దానివల్ల ఇవన్నీ అనమాట. అవును. సో రీసెంట్ గా మీరు ఒక వీడియో చూసారు కదా, ఆల్రెడీ కొన్ని వేరే ఛానల్స్ లో వచ్చిన ఇంటర్వ్యూ దాన్ని బట్టి కొందరికి కొన్ని డౌట్లు లేవనెత్తినాయి అనమాట. సో దాని మీద ఫస్ట్ మీరు ఆ వీడియో చూసిండ్రా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చూసామండి, ఆ వీడియోలో చూసాం. సో అంటే ఆ వీడియో పెట్టిన 2 గంటలకి డిలే చేశారు. ఏ వీడియో గురించి మాట్లాడుతున్నారండి మీరు? అశ్విన్ గారి గురించి. ఓకే. సో వీడియో డిలీట్ అయింది. డిలీట్ అయింది. సో దాంట్లో ఏం చెప్పారు? అంటే మీరు ప్రతిదానికి పొలవమని ప్రెస్ మీట్లు పెట్టి లేదంటే మీడియాలలోకి వచ్చి యాంకర్ల దగ్గర కూర్చొని మాట్లాడతారు. బట్ ఈ విషయం గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు అనేది నా డౌట్. అంటే మాట్లాడడానికే కదా నేను ఈ రోజు వచ్చింది. సో ఆ వీడియో గురించి, ఆ వీడియోలో అసలు మీరు ఏం చూసారు, ఏంటుంది? ఆ వీడియోలో ఏం చెప్పాడు, పాపకు ఆ భవిత చెప్పిందంతా ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను, వాస్తవము. ఆ వీడియో కావాలంటే ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది, చూపిస్తాం కూడా, ఆ క్లిప్పులు ఉన్నాయి. ఆయన ఏమన్నాడు, భవిత చెప్పేది నిజం, తను చెప్పింది వాస్తవాలు ఉన్నాయి, ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను, దానికి దివ్య దృష్టి ఉంది అన్నాడు. అవును, దివ్య దృష్టి ఉంది అని చెప్పిండు ఆల్రెడీ. ఉంది, తనకు నిజాలు తెలుసు, తను క్యాచ్ చేసుకోగలుగుతుంది. ఇంకొకటి ఏమన్నాడంటే కనుక గుడి కింద గుడి ఉంది అన్నాడు. యాక్చువల్ తను ఎలా చెప్పాడంటే ఈ అమ్మాయికి దివ్య దృష్టి ఉంది, ఆ దివ్య దృష్టి వల్లే జనాలందరినీ మభ్యపెట్టి క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. ఈ క్యాష్ అన్నాడు, వేరే క్యాష్ కదా. లేదు, క్యాష్ అని తీసుకోవట్లేదు మేము. ఇంకొక విషయం ఏంటంటే దివ్య దృష్టి అన్నారు కదా, దివ్య దృష్టి అనేది నాకు తెలిసింది 3 ఉన్నాయి. ఇంకొకటి దైవ దృష్టి అని ఒకటి ఉంటది. ఒక ఫస్ట్ వచ్చేసి అంటే అమ్మ వాళ్ళు వచ్చే వాళ్ళకి అదొకటి ఉంటుంది, అంటే వాళ్ళు కనబడేవి ఉంటాయి, కొన్ని కనిపిస్తుంటాయి కదా ముందు ఏం జరుగుతుంది అని చెప్పేసి, ఆ దృష్టి వేరు. తర్వాత వచ్చేసి ఇంకొకటి ధ్యాన దృష్టి అంటారు, ధ్యానంలో కూర్చున్నప్పుడు మాత్రం వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఇది మాత్రం ఎనీ టైం వాళ్ళు చూడాలనుకున్న ప్రతిసారి వాళ్ళు చూడగలరు. సో ఇప్పుడు మీకే దృష్టి ఉంది? నాకైతే ఆయనకి దివ్య దృష్టి ఉంది అని చెప్పారు మాత్రమే తప్పితే ఈ క్లారిటీ లేదు. మరి మీకే దృష్టి ఉంది?
దైవ దృష్టి అనే ఇక్కడ చెప్పాడు కదా, ఆ. ఇది అనేది వచ్చేసి దైవ దృష్టి. ఉమ్. ఇది వచ్చేసి ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటారు కదా, దాన్ని ధ్యాన దృష్టి అంటారు. ఇంకొకటి అమ్మవాళ్ళకి వచ్చేప్పుడు చాలా మందికి అమ్మవారు పూనుతూ ఉంటారు కదా, ఉమ్. పూనినప్పుడు వాళ్ళకి కొన్ని తెలుస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు అమ్మవారు అనేది వాళ్ళకి కళ్ళు వచ్చి చెప్పడం జరుగుతుంది, అంటే ఇది జరగబోతుంది అని చెప్పేసి. ఆ దృష్టి వేరు. సో మరి ఇదే మ్యాటర్ ఇంతకు ముందు బిఫోర్ ఎందుకు ఇంటర్వ్యూలలో చెప్పాలి? అంటే కనుక నేను ఇది చెప్పాలనుకోలేదు. ఇవన్నీ నిజం చెప్పు. నిజంగానే ఫస్ట్ అయితే కనుక ఇది ఎవరికి తెలియదు కూడా. అతనికి మరి ఎలా తెలిసిందో కూడా నాకు తెలియదు. అతనికి కూడా నేను చెప్పలేదు, ఈ దృష్టి ఉందనే విషయం అతనికి నేను చెప్పలేదు కూడా. ముందు నా ఇంట్లో అందరికీ తెలుసు కానీ ఇంకెవరికి తెలియదు. మేము ఒక విషయం చెప్పినందుకే మమ్మల్ని ఇట్లా మాట్లాడినారు. ఇంకా మా అమ్మాయికి ఈ దృష్టి ఉంది ఆ దృష్టి ఉంది అంటే ఇంకెంట్లో మాట్లాడతారు. ఇప్పటికే మాకు అందరికి ప్రజలకు అందరికి అర్థం. కాకపోతే ఈ వీడియో అనేది జనాలు చూసారా చూడలేదా కూడా నాకు తెలియదు. పెట్టిన 2 గంటలకి ఆ వీడియో డిలీట్ అయింది. ఒక వీడియో మాత్రం ఒక వీడియో డిలీట్ అయిపోయింది. ఆ వీడియోలో మొత్తం నిజాలు చెప్పాడు అతను. ఇప్పుడు అమ్మాయి చెప్పినది, భవిత చెప్పినది శివుని గుడి కాదు, భైరవి గుడి అని చెప్పాడు. మేము గుడి మేము కూడా చెప్పింది అమ్మవారి గుడి ఉంది అని చెప్పాం. గుడి కింద గుడి ఉంది, అమ్మవారి గుడి ఉందని మేము చెప్పాం. కానీ అక్కడ ఆత్మలింగం ఉందంట కదా, అమ్మవారు కాదు. మేము శివలింగం అన్నాం. ఇప్పుడు మేము శివలింగం ఉందంటేనే మమ్మల్ని అబద్ధాలు చేసినారు. అంటే ఇప్పుడు శివలింగం ఆత్మలింగం రెండు వేరు వేరా? లేదు, ఒక్కటే ఉండేది. మేము ఏమి చెప్పాము, మేము ఆత్మలింగం అని మేము ఎక్కడ బయట చెప్పాలా. శివలింగం అన్నాం కానీ ఆడ ఉండేది ఆత్మలింగమే. మేము శివలింగం ఉందంటేనే నమ్మట్లేదు జనాలు. తన నోటి కూడా నిజాలు చెప్పాడు కదా. నిజాలు చెప్పాడు అని అంటున్నారు, బట్ మేము నిజం కోసం వెయిట్ చేసామండి ఇంతవరకు. ఆ నోటి గురించి నిజాలు రావాలి. నిజం ఎప్పుడు బయట పడుతుంది? ఇప్పుడు ఆయన మాట్లాడినంత మాత్రాన కాదు, విగ్రహాలు నిజంగా లోపల నుంచి బయటకు వస్తే, ఆత్మలింగం బయటకు గీస్తే అప్పుడు నిజం అనేది బయట పడుతుంది. అసలు మీరు మాట్లాడే పద్ధతి గానీ, లేదంటే మీరు చెప్పే ఆన్సర్ దివ్య దృష్టి ఉందని ఇంతకు ముందు చెప్పలేదంటే ఎందుకంటే బికాస్ ఆఫ్ చెప్పలేదు అంటున్నారు. సో ఇలాంటి వాటి వల్ల చాలా డౌట్స్ అనేవి వస్తాయి కదా మనుషులకి. చాలా మంది డౌట్ వస్తాయి. కాకపోతే కనుక వీళ్ళు ఏంటంటే గనక నన్ను ఫేక్ 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 అని చెప్తున్నాను. విగ్రహాలు అంటే తవ్వినప్పుడు, భూమిలో తవ్వినప్పుడు తెలుస్తుంది. అంటే అవి లేకపోతే నేను ఫేక్ అని డిక్లేర్ చేయను అని చెప్పిన. ఇంకొకటి, విగ్రహాలు తీయాలంటే మేము ఫస్ట్ నుంచి చెప్పాం. నేను ఒక్కదాన్నే కాదు తీసేది, మేమిద్దరం ఉంటేనే ఆ విగ్రహాలు మేము బయటకు తీయగలుగుతామని. మీకు కూడా ఉందా దివ్య దృష్టి? అయ్యో నాకు కాదండి, పాప గురించి. పాప ఇంకొకరు ఎవరు? శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు ఫస్ట్ నుంచి, కార్తికేయ గారు. కార్తికేయ గారు ఫస్ట్ ఛానల్ నుంచి కూడా మీరు అన్ని రిపీట్ చేసుకోండి ఒక్కసారి. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా చెప్పింది, నా గత జన్మకు సంబంధించిన నా భర్త నేను ఉంటేనే ఆ విగ్రహాలు బయటకు వస్తాయి, లేకపోతే రావు అని చెప్పి ఫస్ట్ వీడియోల నుంచి ఎండింగ్ వరకు మేము ఇప్పటి వరకు కూడా మేము చెప్పింది ఇదే. అవును. అతను ఏమన్నాడు, అశ్విన్ గారు ఏమన్నాడు, ఈ అమ్మాయి పోలీసు వాళ్ళు మాత్రమే గుంత తీసే కాడ ఉండాలి, వాళ్ళమ్మ ఏమో మీ వీడియో దగ్గర దూరంగా ఉండాలి, నా కార్తికేయ ఏమో రాకూడదు. ఎలా వస్తాయి అప్పుడు విగ్రహాలు? వస్తాయి చెప్పాను. మీరు నేను ఒక్కదానే వచ్చింది అంటే నేను ఒక్కదాన్ని తీస్తాను చెప్పలేదు అక్కడ. సో ఆ రోజు యాక్చువల్ గా తవ్వినప్పుడు మీరు ఒక్కరే ఉండాలి, ఆయన ఉండొద్దని చెప్పాను అన్నాడు. అంటే ఇంకా సంతోష్ గారితో అన్నాడు. సంతోష్ గారితోనే అన్నారు, ఆ వీడియోలో ఉంది మీరు వినండి ఆ మాట అన్నాడు. మేము ఫస్ట్ నుంచి చెప్పింది ఇద్దరు ఉంటేనే ఆ విగ్రహాలు బయట తీయగలుగుతారు, లేకుంటే తీయలేరని చెప్పాం. సో ఆ రోజు కార్తికేయ గారు మీ పక్కన లేరు కాబట్టి ఆ రోజు విగ్రహాలు తీయలేదన్నమాట. అసలు మాకు తెలియదు. మేము శాంతి కోసం నీళ్లు పోయమన్నారు, మేము నీళ్లు పోసాం, 5 బిందెలు నీళ్లు పోసాం. కానీ ఎక్కడైనా కూడా మేము వాస్తవాలు మేము బయట పెట్టామా? ఆయన గురించి 5 బిందెలే పోసారా? నీళ్లు పోసలేదు కూడా నేను చెప్పలేదు. ఆయన కూడా ఆయన చెప్పుకున్నాడు, నేను చెప్పలేదు. ఎక్కడ ఏ ఛానల్ కూడా నేను చెప్పలే. నేను నీళ్లు పోసాము, గుంతలు తోవిండ్రని నేను చెప్పలేదు. నేను ఆయనే చెప్పాడు. మేము ఒప్పుకున్నాం కదా, మేము ఆడ కూడా అవునమ్మా పోసాము కానీ గుంతలు తీసేటప్పుడు నేను లేను అతనే ఒప్పుకున్నాడు. ఆ విషయం కూడా అతనే ఇచ్చాడు. లేదు అమ్మాయి అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు, వాళ్ళమ్మతోటి భవిత తోటి నేను మాట్లాడలేదు అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు, యాకరెడ్డి కాశీకే పెద్ద అఘోరా అని భవిత వాళ్ళ అమ్మ చెప్పింది అన్నాడు. నాతోనే మాట్లాడలేనప్పుడు నేను కాశీకే పెద్ద అఘోరా నేను ఎట్లా చెప్తా? యాక్చువల్ గా బేసిక్ ఆయన మీతో మాట్లాడుతురంట, కానీ పాపతోనే మాట్లాడలేవలేదు. మళ్ళీ తనే మాట్లాడుతున్నాడు కదా, క్లారిటీ అయితే ఇచ్చిండు. మాట్లాడలేదని అంటున్నారు, తర్వాత ఏమో మాట్లాడిన అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే కనుక నేనంట మా ఏంది అంటే ఈ అంటే కనుక 3 నెలల లోపల నేనంట నా అంతకు నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతానంట. ఈ 3 నెలల్లో మార్చి లోపే నేను సూసైడ్ చేసుకుని చనిపోతాను అని ఎవరు చెప్పారు? అశ్విన్ గారు చెప్పారు. అతనికంట కాళీమాత చెప్పిందంట. నాకు ఒక డౌట్, కాళీమాత భక్తుడు కదా, కాళీమాత భక్తుడు ఉన్నప్పుడు పూజలు చేసే వ్యక్తికి ఎక్కడైనా సరే ఆత్మ పూంటుందా? అంటే యాక్చువల్ గా ఆ వీడియోలో నిజంగానే రాజు గారు అయితే రాలేదు, అది యాక్టింగ్ అని మాకు క్లియర్ గా తెలుస్తుంది. సో దాని ప్రకారం ఆయన అక్కడ మాట్లాడిన మాటల విధానాన్ని బట్టి మిమ్మల్ని ఈ రోజు ఇక్కడికైతే పిలిపించడం జరిగింది. ఆ అమ్మవారు ఆయన నోటి కూడా నిజాలు బయటకు వచ్చేలా చేశారు.
కానీ మీ తప్పేం లేదండి, మా తప్పు లేదండి. స్కెచ్ ఏం లేదంటారు. ఇప్పుడు అశ్విన్ గారితో సహా మీదేం పక్క ప్లాన్ ఏం లేదంటారు. సో మీరిద్దరికి విభేదాలు రావడం వల్లనే మీరు ఒక స్టోరీ, ఆయన ఒక స్టోరీ చెప్తున్నానైతే. అసలు అతను ఎక్కడ మేము బ్యాడ్ చేసి మేము ఎక్కడ ఏ వీడియోలో కూడా మేము చెప్పాలి. మమ్మల్ని ఆయన సహకరించట్లేదు అన్నాం తప్ప ఆయన నోటి గుండా ఏ రోజు గాని. ఫస్ట్ మేము పోయినప్పుడు కూడా మేము అక్కడ పోయేసరికి 11:30 అయింది. 12 లోపు మేము గుడి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ భార్యనే అన్నం వండి, ఇప్పుడు ఒక అమ్మవార్లు విగ్గులు పెట్టి ఉండే చూడు విగ్రహాలు, అక్కడే వాళ్ళ పని వాళ్ళతోటి మేము అందరం కూర్చొని భోజనం చేసి వాళ్ళ ఇంట్లోనే మేము భోజనం చేసినాం. ఆ గుళ్ళోనే ముందు రోజు మేము పోయిన రోజు, ఆ రోజు 4 గంటల వరకు ఉన్నాము. అక్కడ నుంచి మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు రూమ్ ఇచ్చారని చెప్తున్నారు కదా వాళ్ళ ఆఫీస్ దగ్గర వాళ్ళ స్టాఫ్ ఉన్నారు. ఎందుకో ట్రస్ట్ కు సంబంధించిన మా స్టాఫ్ వాళ్ళు అని అన్నారు. బట్ మీతో ట్రస్ట్ అన్నారు, మాతో రియల్ ఎస్టేట్ అని చెప్తున్నారు. అక్కడ చెప్తున్నాడు కదా మాకు ట్రస్ట్, భైరవి ట్రస్ట్ ఉంది, భైరవి ట్రస్ట్ ఉంది అని ఒక వీడియోలో చెప్పారు. అవును చెప్పారు కదండి. కాదండి, ఇప్పుడు డబ్బులు లేవంటారు, మేము డబ్బులు లేకనే సీసీ కెమెరాలు పెట్టించుకోలేదు. అంత గుడి 2 కోట్లు కొట్టి, అంటే 2 కోట్లు ఒకేసారి పెట్టలేదంటేనా? మరి సీసీ కెమెరాలు పెట్టలేనంత స్తోమత ఉన్న ఆయనకి ఈ ట్రస్ట్ ఇదంతా ఏంటి మరి? ట్రస్ట్ నాకు తెలియదండి, ఆ ట్రస్ట్ గురించి అయితే మేము మాట్లాడలేదు. మాకు ఈ మధ్యనే మాకు తెలిసింది కూడా ట్రస్ట్ గురించి. అంటే మీరు అక్కడ తెలిసిన విషయాలు మీరు ఆయన ఓపెన్ గానే చెప్తున్నారు, ఆయన జెన్యున్ గా చెప్తున్నారు లేదంటే కావాలని చెప్తున్నారో మాకు తెలీదు. మేము మళ్ళీ ఒకసారి వెళ్ళి మళ్ళీ ఈ ట్రస్ట్ ల గురించి కానీ వీటన్నింటి గురించి కానీ మళ్ళీ లేవనెత్తితే తప్పితే, ఇప్పుడు ఆయన ఒక స్టోరీ చెప్తున్నాడు, మీరు ఒక స్టోరీ చెప్తున్నారు. ఆయన మీ మీద క్లారిటీగా చెప్తున్నాడు, కానీ మీరు ఆయన మీద రివర్స్ లో మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? భయపడుతున్నారు అశ్విన్ గారికి? మేము నిజాలు చెప్తున్నాం. మేము మాట్లాడినది, మేము అక్కడికి పోయినది ఆయనతో మేము ఎక్కువ మాట్లాడలేదు. ఆయన ఫస్ట్ యాగరెడ్డి ఈమెను పెద్దమ్మ వారు ఉంది కదా బేట, పెద్ద విగ్రహం ఉంది కదా, అక్కడి వరకు తీసుకెళ్ళిండ్రు పాపని. ఆయన ఏమన్నాడు, నాకు కొంచెం చీకటిగా కనిపిస్తుంది, ఇక్కడ ఏముండయి నల్లగా ఉండయి అని చెప్పాను. చెప్తాను నేను చెప్పాను, అది కనిపించేది మీకు క్లారిటీ కనపడదు, ఎవరికి క్లారిటీ కనపడదు. ఓకే, కాకపోయినా సరే అక్కడ గ్రంథం ఉందని చెప్పేసి నేను చెప్పిన వరకు అతనికి తెలియని కూడా తెలియదు. నేను చెప్పాను కదా, అంటే దేవుడికి సంబంధించిన ఉంటాయి కదా. ఇప్పుడు ఒక గుడి స్థాపించినప్పుడు అప్పుడు లోకల్ కాలంలో వాటి అని చెప్పేసి కొన్ని ఉంటాయి, అదని చెప్పేసి అది పెట్టినప్పుడు అతని గురించి నేను క్లారిటీ ఇచ్చాను. అంతవరకు అతనికి అంటే బ్లాక్ కలర్ లో కనిపించేది, మొత్తం బ్లాక్. అసలు అక్కడ ఏమేమి ఉన్నది ప్రతిదీ అతనికి డీటెయిల్ గా ఏం తెలియదు. ఓకే, ప్రతిదీ అనేది అతనికి డీటెయిల్ గా ఇప్పటి వరకు ఇప్పుడు తెలుసుకున్నాడు నాకు తెలియదు. ముందైతే నేను వెళ్ళినంత వరకు అయితే అతనికి క్లారిటీ తెలియదు. ఓకే, సో ఇవన్నీ పక్కన పెడితే ఆయన వీడియోలో మాట్లాడిన దాని ప్రకారము రాజుగారి విగ్రహం 13 అడుగులు ఉందని చెప్తున్నారు. ఆల్రెడీ 25 అడుగులు తోవారు. అది కాదు, ఆయన హైట్ 13 అడుగులు. ఆయన హైట్ 13 అడుగులే భూమి లోపల ఉంది అని చెప్తున్నారు. 13 అడుగులు లోపు కాదమ్మా, 13 అతని హైట్, రాజు హైట్ 13. ఇప్పుడు ఆయన 13 అడుగులు ఉందంటే ఆ విగ్రహం అది ఇంకా లోపలే ఉంటది కదా, ఉన్నట్టే కదా. మరి నేను అదే అంటున్నా. అక్కడ గుడి లేదు, ఆడ విగ్రహాలు లేదు అని మొదటి నుంచి అందరితో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. తర్వాత సడన్ గా వచ్చేసి అమ్మాయి చెప్పేది నిజమే, అక్కడ గుడి ఉంది, ఉండొచ్చు అంటే ఉందా లేదా అంటే ఉంది, గుడి ఉంది, కానీ ఉండేది మాత్రం శివుడి గుడి కాదు, ఉండేది మాత్రం భైరవి అని చెప్పేసింది. అంటే కనుక నేను చెప్పినాడ నిజం, గుడి ఉండేది నిజం, విగ్రహాలు ఉండేది నిజం, మరి అలాంటప్పుడు నేను ఫేక్ చేయాలని నువ్వు ఎందుకు అంత గట్టిగా ట్రై చేస్తావు? ఏమనంటే అక్కడ ఫేక్ అని మీకు ఒక క్లారిటీ అర్థమవుతుంది. అక్కడ ఫేక్ అని ఆయన ప్రూవ్ చేసే దానికంటే ముందే మీరు ఇంటర్వ్యూలు ఇచ్చి మీరు ప్రాపర్ ఆన్సర్ చేయక మీరు ఫేక్ అని మీ అంతటా మీరే బయటకు వచ్చేసారు తప్పితే ఆయన ఫేక్ అని తర్వాత ఇంటర్వ్యూలలో మేము ఎప్పుడైతే వెళ్ళి ఇంటర్వ్యూలు చేయడం జరిగిందో ఇతర ఛానల్స్ అప్పుడు చెప్తున్నాడు ఆయన. ఆయనకి యాక్చువల్ గా వచ్చి చెప్పాలనే క్లారిటీ లేదు. మీరు అప్పటికే చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు, ప్రెస్ మీట్లు పెట్టారు, అయినా సరే అతనే మేము ఎక్కడ బ్యాట్ చేయలేదు. కానీ బట్ ఏంటంటే అతనే మమ్మల్ని బ్యాట్ చేస్తున్నాడు. అంటే కనుక వీళ్ళిద్దరు రూమ్ లో ఉన్నారు, ఇద్దరికి ఎఫైర్. అసలు ఏంటండి ఎఫైర్? కానీ ఇది ఒక క్లారిటీ కావాలండి. ఏంటండి మీకు యాకిరెడ్డి గారికి ఏంటి సంబంధం? ఆ రోజు మేము పోయిన రోజు రాత్రి కరెంట్ లేదు, మేము భోజనం చేసేటప్పుడు సెల్ లైట్ క్యాండిల్ కూడా లేదు, కనీసం క్యాండిల్ అంటే సెల్ లైట్ పెట్టుకొని మేము భోజనం చేసినాం. భోజనం తీసుకొచ్చి సోఫా మీద పడుకోవడానికి కూడా నేను రీజన్ చెప్తాను. అప్పటికి నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను ముందు నుంచి. హెల్త్ బాగాలేనప్పుడు నాకు ఫుల్ బ్యాక్ పెయిన్, కింద పడుకుంటే లేవలేరు. నేను అలా ఉండే సిచ్యువేషన్ లో నన్ను సోఫాలో పడుకోబెట్టి మా అమ్మ తల్ల అంటే అనుకో ఒళ్ళోనే నేను పడుకుంటా. వాస్తవానికి అయితే అనగా నిద్రపోయేంత వరకు అలాగే ఉంటది. నేను కొంచెం చీకటి ఉన్నా సరే అప్పుడు నేను తీసుకోలేను, ఎందుకంటే అమ్మ పక్కన కంపల్సరీ నాకు ఉండాలి. ఎక్కడికైనా వెళ్తే కనుక అమ్మ కానీ లేకపోతే ఎవరికో నాకు పక్కన కంపల్సరీ ఉండాలా. కానీ ఇంతవరకు మా అమ్మ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ 1 minute కూడా నన్ను వదిలి ఉండదు. ఇదైతే నేను క్లారిటీ చెప్తున్నాను. అసలు ఉండే ఛాన్స్ కూడా లేదు. ఇది మీ వర్షన్. బట్ మీ ఈమెను బయట పడుకోబెట్టి మీరు ఇద్దరు లోపలికి వెళ్ళారు అనేది క్లారిటీ లేదా? అక్కడ సీసీ కెమెరాలో ఫుటేజ్ ఉందని చెప్పేసి ఆయన చూపించమనండి.
ఒకవేళ బయటికి రివీల్ చేస్తే మీకేం ప్రాబ్లం చేయమనండి. ఏది ఇప్పుడున్న జనరేషన్ కి కానీ మీరు కానీ ఏమన్నాడు? అవును మీకు ఎఫ్ఐఆర్ లేదని చెప్తున్నారు. మరి ఫస్ట్ పాపని తీసుకెళ్ళినప్పుడు మీరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని తిరిగి వాళ్ళ పాప అని చెప్పేసి చెప్తున్నాడు కదా. నా ముందు ఏమని చెప్పాడంటే గనక మేడం వస్తుంది అంటే రికార్డింగ్ ఉంది నా దగ్గర ఆల్రెడీ. మేడం వస్తుంది, మేడం వాళ్ళ పాప వస్తుంది, ఇలా పాప కనిపిస్తుందంట అని చెప్పేసి ముందుగానే మాట్లాడిన రికార్డింగ్ మాకు పంపడం జరిగింది. పంపినప్పుడు అక్కడే క్లియర్ గా ఉంది ఏమని అంటే గనక అవును మేడం వస్తుంది, వాళ్ళ పాప వస్తుంది, ఆ పాపకి ఇలా కనిపిస్తున్నాయి చెప్పాడు. నక్షత్రం ఏంటి కూడా మూల నక్షత్రం అని కూడా అన్నాడు. కాదు నాకు నక్షత్రం గురించి నేను అడగలేదు సార్ రాజు గారు అని యాకిరెడ్డి మాట్లాడడం కూడా జరిగింది. సరే తీసుకొని రండి, ఎట్లా మీరు ఒకసారి తీసుకొని రండి, అమ్మాయికి ఏం కనిపిస్తుందో చూద్దాము గుర్తుపడుతుందేమో వచ్చాం. మేము వెళ్ళాం. కానీ వెళ్ళిన తర్వాత ఆ రోజు ఉన్నాం, కరెంటు లేదు. మేము అసలుగా ఆయన అయితే కనుక యాకిరెడ్డి గారు బయట చైర్ వేసుకొని కూర్చున్నాడు. నేను పాపకు దోమలు కుడుతున్నాయి, కరెంటు లేదు, వర్షం పడుతుంది, అక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయి. ముందే నాకు పాప అక్కడ ప్రూఫ్ లేదు ఆయన మాట్లాడాడు కదండి. ఇప్పుడు సరే ప్రూఫ్ ఉందని మీరు అంటున్నారు కదా. పాప నగ్నంగా కూర్చోబెట్టింది, ఇది కూడా ఉంది నగ్నంగా కూర్చోబెట్టింది నన్ను కట్టేయడానికి అని చెప్పారు కదా. చెప్పినప్పుడు మళ్ళా లావణ్య గారు మాట్లాడేటప్పుడు అంత ఫేక్, ఒక అమ్మాయి మీద మళ్ళీ నేను వెయ్యకూడదు నిందలు, అబద్ధము, వాళ్ళ అమ్మతో నేను మాట్లాడలేదు, వాళ్ళ బిడ్డతో భవిత గారితోనే నేను మాట్లాడలేదు. కానీ వాళ్ళు ముగ్గురు నాకు శత్రువులు కావచ్చు, కానీ నేను వాళ్ళిద్దరితో నేను మాట్లాడలేదు. కానీ ఇంకొక వీడియోలో నాకు కట్టబెట్టాలని చూసినారు నగ్నంగా అని చెప్పేసి. అదే అండి కట్టబెడతారంటే ఒక ఆత్మకు అనేది ఇలాంటివన్నీ జరుగుతాయి అసలుకి అని నువ్వు ఇట్లా చెప్తావు. ఇప్పుడు ఒకటి ఏంటంటే నీకెట్లా తెలిసింది? నీ పుట్టు పూర్వత్రాలే నీకు తెలుస్తలేదు, ఆత్మకి ఎట్లా కట్టు పెడతారనేది నీకెట్లా తెలుస్తుంది? ఒక నిమిషం ఎన్ని ఉన్నాయంటే ఏమో చెప్పవు. ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు మన తల్లి తీసుకొని వెళ్ళి ఎవరు అదర్ పర్సన్ దగ్గరికి తీసుకొని వెళ్ళేసి మనకు మంటి మీద వస్త్రాలు లేకోకుండా ఏ అమ్మాయిని నిలబెడుతుంది? అక్కడ ముందు నేనైనా నిలబెడతాను అసలుకి. అంటే ఇవన్నీ మన పద్ధతుల ప్రకారం ఇలాంటి పూజలు చేయాలంటే ఇలాంటి చేయాలంటే ఇట్లాంటివన్నీ కొన్ని వింటుంటాం కదా. వింటూ ఉంటాం కానీ ఎక్కడ చూడలేదు. ఒకటి అలా ఆత్మ కంటకట్టే అది కూడా లేదు. ఓకే లేదంటున్నారు, బట్ ఫస్ట్ అయినా వాళ్ళ మీద తప్పుడు వేయడం ఎందుకు అట్లాంటిది లేదన్నారు. బట్ వన్స్ రాజుగారు పూనిన తర్వాత అసలు రాజుగారే పూనలేదండి. అసలు ఈ రాజుగారు ఎవరు మీకు తెలిసినంత వరకు? రాజుగారు ఇప్పుడు చోళరాజు అని అంటున్నారు. అసలు చోళరాజుకి అసలుకి తెలుగు వస్తుందా? రాదు. ఇంగ్లీష్ వస్తుందా? రాదు. ఇంకొకటి ఒకరికి రెస్పెక్ట్ అంటే ఆయనకి సార్ అని పిలుస్తారా? సార్ అని అన్నారు. చోళరాజుల సాంస్కృతిక లాంగ్వేజ్ వేరే ఉంటది, వాళ్ళది వేరు. అంతేగాని వాళ్ళకి తెలుగు రాదు. తెలుగు రాదు కదా. ఒకవేళ ఎన్ని వేల సంవత్సరాల ఆత్మ వస్తే గనక వాళ్ళ భాషలో మాట్లాడతారు కానీ సంస్కృతిలో మాట్లాడతారు కానీ ఇంత స్పష్టంగా తెలుగు ఎలా మాట్లాడుతున్నారు? కాళీమాత భక్తునికి ఎక్కడైనా ఆత్మ వస్తుందా గుడిలో? ఇప్పుడు ఆత్మ కూడా ఏంటి ఆత్మలింగానికి కాపలాగా ఉంటుంది అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఏదైనా గుడికి కాపులు అంటే సర్పాలు ఉంటాయి అంటే దానికి అప్పుడు సంబంధించిన కొంతమంది అనేది కాపులు అనేది కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు ఒక గుడి కట్టారంటే కనుక ఖచ్చితంగా పాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక్కటి నిజంగా ఇప్పుడు శివాలయం గాని ఆత్మలింగానికి గాని పాములే, నిజంగా పాములు గాని ఆ నంది గాని సేఫ్టీకి చుట్టూ ఉంటది. మనకు తెలిసిన నేను తెలుసుకున్న భగవద్గీతలో సంథింగ్ ఈ హిందూ మతం ప్రకారం ఒక శివలింగానికి రక్షణగా ఉండాలంటే ఒకటి నాగపాములైనా ఉంటాయి, లేదంటే నంది, శివుడు నంది ఏదైతే ఉందో ఆత్మగా ఉంటాయి. కానీ పాత కాలంలో ఆయన దేవుడు కూడా కాదు, చోళరాజులు అనే వాళ్ళు దేవుడు లాంటి కాదు, దేవుళ్ళు కాదు. ఆత్మలింగానికి అన్నాడు. మరి ఆత్మలింగానికి ఎలా ఉంటారు కాపలా? జ్యోతి రాజులైనా ఇప్పుడు నార్మల్ గా మనుషులే కదా. నార్మల్ మనుషులు ఎలా కాపలా ఉంటారు? ఎలా ఉంటారండి? ఒక ఆత్మ ఉండగలుగుతుందా? మరి ఇవన్నీ మీరెందుకు చెప్పలేదు వాళ్ళ మీద? తెలియదు అసలు వీడియో డిలీట్ చేసేసారు. మేము కోరుకుంది ఒకటే అండి, మమ్మల్ని వాళ్ళు ఒప్పుకొని ఆ విగ్రహాలు తీయడానికే మేము అడిగాం. కానీ వాళ్ళ గురించి ఎక్కడే గానీ బ్యాడ్ గా గానీ ఇంకొక విషయం ఎందుకు మాట్లాడలేదంటే భయపడుతున్నారు. వాస్తవం చెప్పామండి, లేనిపోయి మాకు అవసరం లేదు. ఒకరి మీద చెప్తున్నాను దండం పెట్టి నా గుడిని వదిలేయమ్మా అన్నాడు. అందుకు సరే అని మా అమ్మ మీద లేనిపోయిన నిందలు వేస్తున్నప్పుడు ఎందుకు ఇదంతా మా అమ్మ మీద మీరు నింద వేస్తారా అని చెప్పేసి నేను డ్రాప్ అవ్వడం జరిగింది. ఇంకా విగ్రహాల జోలికి రానని చెప్పేసి నేను సంతోషాన్ని ఇంటర్వ్యూలో డిక్లేర్ చేశాను. ఇంక ఇప్పుడు దీనికి ఎందుకు వచ్చానంటే కనుక విగ్రహాలు ఉన్నాయి, గుడి ఉంది, ఆత్మలింగం ఉంది, దైవరాష్ట్రం అసలు ఇవన్నీ మీకు ఆయన మంచం ఉంది, బాక్స్, తన నగలు ఉండని తనే నోటి కూడా చెప్పాడు. మేము దేవరాశాలు మేము అన్నాం, గుడి ఉందా దేవరాశాలు మేము ఎక్కడ లీక్ చేసాం కదా. అలాంటప్పుడు నేను ఎలా ఫేక్ అవుతాను?
పైన గుడి ఉంది, కింద గుడి గురించి అసలు మీరు చెప్తుంటే వినడం తప్పితే మాకు తెలియదు కదా. మీరు ఒక డ్రామా ఆడుతున్నారు, వాళ్ళు ఒక డ్రామా ఆడుతున్నారు. ఇప్పుడు ఇంకొకటి ఏమంటున్నాడు, గుడి మీద ఎందుకు గుడి కట్టారంటే అప్పుడు నాకు తెలియదు అని అన్నాడు. అది అంతకు ముందే తెలుసు, గుడి కట్టక ముందు అతనికి అన్ని తెలుసు. అన్ని తెలుసు అండి, ముందుగానే అన్ని తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయనకు ముందే తెలుసు అంటే మీరు చెప్పే వరకు ఆయన ఎందుకు ఆగుతారు? లోపల గుడి ఉందని ఆయనకు ఆల్రెడీ తెలిసినప్పుడు మీరు చెప్పినాక తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. అతనికి అంత లేదు, అతనికి అంత శక్తి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాటికంటూ కొంతమంది ఉంటారు, వాళ్ళు వచ్చి తాకేంత వరకు అసలు అవి రావు, అవి చేయలేరు కూడా. దానికి కూడా కొన్ని రక్షణ అంటే చాలా వరకు అయితే కనుక కొన్ని శక్తులు అనేవి ఉంటాయి. ఆ శక్తులు ఉన్నప్పుడు వీటిని చేస్తే కనుక వాళ్ళకి ప్రాణానికి ప్రమాదం, అంటే అనవసరంగా ప్రాణ నష్టం జరుగుతుంది కానీ అవి బయటికి రావు. సో అందుకని అతనికి అంత శక్తి లేకుండా మరి దేనికో నాకు తెలియదు కానీ అతను ట్రై చేయలేదు. మరి ట్రై చేసాడో లేదో పక్కన పెట్టేస్తే మళ్ళీ నేను దాని గురించి మాట్లాడడానికి నువ్వు వచ్చి చూసావా అని మాట్లాడతారు. నేను ఆల్రెడీ చెప్పాను అక్కడ ఏమైనా చేస్తే కనుక నాకు తెలుసు అని చెప్పేసి. అసలు గుంతలు తీసేటప్పుడు నేను లేను, అసలు గుంతలు తీసుకున్న విషయం కూడా నాకు తెలియదు. ఇంకొక విషయం, మా అమ్మ ఇది అని మాట్లాడుతున్నాడు కదా, అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే కనుక నేను 1 మినిట్ కూడా మా అమ్మ వదిలి బయట ఉండడానికి వదిలిపెట్టాను. ఒక్క నిమిషం, ఇప్పుడు ఆల్రెడీ మీరు అక్కడ ఉన్నాయని చెప్పారు కానీ మీరు గుంతలు తవ్వేటప్పుడు లేరు. మీరు అక్కడ లేకపోవడం వల్లనే లోపల విగ్రహాలు మాయమైనయా? లేదు, మాయమవ్వాలండి అసలు. ఒక నిమిషం, ఈ లాజిక్ ఏది? ఈ లాజిక్ వాళ్ళు అడగాలి. కాకపోతే ఏంటంటే కనుక నేను చెప్పిన ప్లేస్ లో ఉన్నాయని చెప్పేసాను. నీళ్లు పోసినంత మాత్రం నీళ్లు పోసాను మీరు ఇక్కడ తవ్వండి అని చెప్పేసి నేను చెప్పాను అతనికి, అశ్విన్ గారికి. మీరు చెప్పిర్రనే తవ్విచ్చిన అమ్మవారు సాక్షి చెప్తున్నాను. నేను ఇక్కడ తవ్వండి అని ఎక్కడ మాట్లాడలేదు, ఇక్కడ తవ్వండి అని నేను ఎక్కడ మాట్లాడలేదు. సో మీరు జస్ట్ నీళ్ళు అక్కడ పోయడం వల్లే వాళ్ళు క్లారిటీ తెచ్చుకొని వాళ్ళు తవ్వుకున్నారు. అది వాళ్ళు తవ్వుకునేది అంటే కనుక వాళ్ళు ఏదో ఊహలో ఉండి వాళ్ళు తవ్వుకున్నారు, అంతేగాని ఇన్ని తవ్వుతున్నారు ఇన్ని ఫీట్ తీసారనే విషయం కూడా నాకు తెలియదు. ఏదైనా బాగా చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కాదు, ఇప్పుడు మీరు విగ్రహాలు ఉన్నాయని చెప్పారు, లింగం ఉంది ఇట్లా చేస్తాను ఏమని చెప్పాను, మేమిద్దరం ఉంటేనే తీస్తామని చెప్పా. ఓకే, నాకు అది అర్థమైంది. ఇప్పుడు మీరు ఉన్నాయని చెప్పారు, ఎండ్ ఆఫ్ ది డే ఆయన కూడా ఉన్నాయనే చెప్తున్నాడు. కానీ ఇద్దరు ఉన్నాయని చెప్పినప్పుడు మీరు ఇద్దరు కలిసి దాన్ని ఫాలో చేయకుండా మీ ఇద్దరి మధ్య క్లాషెస్ ఎందుకు వచ్చినాయి? క్లాసెస్ అంటే కనుక కొన్ని ఉన్నాయి అనమాట. ఏంటంటే కనుక కొందరు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇదంతా జరిగింది. కానీ అసలుకి ఫస్ట్ నేను మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మాత్రం సరే అన్నాడు. సరే అంటే కనుక సరే మాట్లాడుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం అంటే దానికి అర్థం ఏంటి? సరే ఓకే అన్నట్టే కదా. అక్కడ నీళ్ళు పోపించాలంటే అర్థం ఏంటంటే నేను శాంతి కోసం నేను పోసిన, వాళ్ళు ఎందుకు పోపించారో నాకు తెలియదు. నేనైతే శాంతి కోసం అని చెప్పాను, నేను శాంతి కోసం అని పోసా. ఇప్పుడు నేను పోసినప్పుడు నేను పొయ్యలేదు అంటే కనుక మీరు నవ్వే తప్పు ఉన్నట్టు. ఒప్పుకున్నాను కదా, అక్కడ నేను పోసింది వాస్తవం. ఎందుకు పోసానో నాకు తెలుసు. వేయడం తర్వాత వచ్చి అక్కడ పాములు తిరుగుతున్నాయి అనే విషయం కూడా నాకు తెలుసు. అక్కడ ఒక గుడి ఉన్నప్పుడు కొన్ని కాపలా ఉన్నప్పుడు పాములు అనేది ఖచ్చితంగా శివుడు. పాములు లోపల ఉంటాయా పైన ఉన్నాయా? బయట ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి. పైన మనం జనరల్ మన భూమి మీద తిరుగుతూనే ఉంటాయి. అవైతే కనుక తిరుగుతూనే ఉంటే అక్కడ అప్పుడు పాములు వచ్చాయి అని కూడా నాకు తెలుసు. ఓకే, అతను కూడా నాకు చెప్పడం జరిగింది. నేను ఇంకొకటి పుట్ట అని చెప్తున్నారు కదా, అసలు పుట్ట విషయంలో నేను అతను అడిగాను అసలు మీరు ఇక్కడ పుట్ట తవ్వారా అని. తవ్వినా అంటే కనుక తవ్వామమ్మా, మొత్తం ఏం తవ్వలేదని ఫస్ట్ అన్నాడు. తర్వాత ఏమన్నాడు ఇక్కడ ఇలా మిస్టేక్ లో పడిపోయిందని చెప్పాను. తర్వాత వచ్చేసి అమ్మవారి విగ్రహం పెట్టా చూడండి, ఇక్కడ పుట్ట ఉందని. అంతవరకు నాకు తెలియదు. అది తవ్విన తర్వాత ఇది కట్టారని కూడా నాకు తెలియదు. నీకు దివ్య దృష్టి ఉంది, ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది కదా. వాళ్ళు చెప్తే ఎందుకు తెలుస్తుంది? నేను పుట్ట తవ్వారని చెప్పా. ఆమె చూడాలనుకుంటే చూస్తుంది, అవసరం లేదు. ప్రతి దానికి ఇప్పుడు విగ్రహాలు ఉన్నాయని చూడడం వల్ల తెలిసిందా? ఆటోమేటిక్ గా దేవుడు. సో అప్పుడు మీరు ఏం చేయాలి? ఆల్రెడీ తెలిసింది కాబట్టి మీరు దివ్య దృష్టి పెట్టుకొని చూడాల్సింది. చూడకుండా అమ్మ మీద బదనం పడుతుందని చెప్పేసి సైడ్ కి ఇప్పుడు మీరు ఓన్లీ అమ్మ మీద ఇట్లా అబండాలు పడుతున్నాయి కాబట్టి నేను విగ్రహాలను ముట్టుకోను, నేను ఇంకేం చేయను అని చెప్పేసి సైడ్ కి వెళ్ళిపోతున్నారు. కానీ కరెక్ట్ కాదు కదా. ఒకటి నా గుడి జోలికి రావద్దు, ఆ విగ్రహాల జోలికి రావద్దు అని దండం పెట్టి మన అడిగారు. కావాలంటే చూడండి. సో అలా రిక్వెస్ట్ చేయడం వల్ల మీరు డ్రాప్ అయ్యారు. లేకపోతే రెండు విషయాలు. ఒకటి వచ్చేసి నన్ను ఫేక్ అని పక్కన పెడితే కనుక అందరూ అన్నది మాత్రం నేను ఫేక్ అయిపోను, తీస్తానే తెలుస్తుంది ఉన్నాయా లేదా. అప్పుడు మాత్రం మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. ముందు ఫేక్ అని మాట్లాడడానికి రైట్. ఇక్కడ ఒక్కటే ఫేక్ అనేది. ఒకవేళ ఫేక్ అయితే ఒక్కరు ఫేక్ అన్నా 100 మంది నిజం అని నమ్మినా అది ఫేక్ అవుతుంది. ఒక్క నిజం ఉందా? ఒక్కరు నిజం అని నమ్మినా 100 మంది అబద్ధం అని చెప్పినా నిజమే అవుతుంది ఒక్కరు నమ్మినా. రైట్ మరి సో ఫేక్ వాళ్ళు అంటున్నారని ఇప్పుడు నీకు ఆల్రెడీ కనిపించినప్పుడు ఆయన ఓన్లీ దండం పెట్టడం వల్లే డ్రాప్ అయిపోయిన కావట్లేదు. నేను మమ్మీ మీద ఎంత పెద్ద నిందేశాడంటే అసలు ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు ఒక పేరెంట్ అనడానికి ఏ బిడ్డ తీసుకోలేదు. ఇప్పుడు ఆమె మీద నిందేసిరు, ఇదే క్రమంలో అది అబద్ధం. ఓకే, ఇప్పుడు యాకిరెడ్డికి ఈమెకి ఏముందా అనేది అది పక్కన పెట్టేసి ఆ రిలేషన్షిప్ గురించి. ఇప్పుడు ఒక దాని మీద నీకు ఆల్రెడీ వచ్చి కనిపించినప్పుడు నీకు దివ్య దృష్టి ఉందని చెప్పినప్పుడు నీది అనేది నిజం అంటున్నావు. అవును,
సో ఈ నిజం మీద నిలబడితే ఆ అబద్ధం ఎంత? ఆయన ఏమన్నాడు ఒక విషయం మీడియాలో ఏమన్నాడు తెలుసా? ఆ వీడియోలోనే గవర్నమెంట్ గానీ మీ మీడియా గానీ ఎవరు వస్తారో అని ఇక్కడ సవాళ్ళు వేస్తాయి అన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే కనుక 101, 108 కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఐజీ అంటే ఎవరు ఐజీ అతని కాళ్ళు బొంబాయి ఐజీ గారు ఆ కాళ్ళు మొత్తము పోయినాయంట. 108 అంటే 101 కొబ్బరికాయ కొట్టగానే కాళీమాతకి కాలిపోతాయా అండి? కాళీమాత కాలిపోతాయా? కాళీమాత కాదు, అతనికి పోవడం జరుగుతుందా? కాళీమాత చూపించిందంటే కాళీమాత చూపించిందా అన్నాడు. అంటే ఈ ఆత్మ వచ్చినట్టు ఇతను యాక్ట్ చేసి అవన్నీ చెప్పాడు. అమ్మవారే నిజం బయట పెట్టించింది. అమ్మవారు నిజం బయట. ఇప్పుడు అశ్విన్ అన్నయ్య గారికి పూజలు తాంత్రిక మంత్రాలు ఇవన్నీ వచ్చా? అవన్నీ నాకు తెలియదు, ఒక పూజ నాకు తెలుసు. కానీ మరి మిమ్మల్ని ఈ మీద ఇంత అబద్ధాలు వేసినప్పుడు మీరు ఎందుకు ఇదంతా దివ్య దృష్టి పెట్టి వాళ్ళ పన్నాగం ఎందుకు పన్నట్లేదు? మీరు ఎందుకు డ్రాప్ అధర్మం అవుతుందమ్మా, అధర్మం అవుతుంది. ధర్మంతో మేము పోరాడుతున్నాం. ఇంకా అధర్మం ఎక్కడమ్మా? మీ మీద నిందలేసిన అధర్మం ఉంది, ఇంకెక్కడ ధర్మం ఉంది? ఇప్పుడు వదిలేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ చేతగాక వదిలేస్తున్నారా? అమ్మ మీద ఒకటి ఇప్పుడు ధర్మం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి కాకపోయినా రేపైనా నిలబడుతుంది. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే మిమ్మల్ని అందరూ ఫేక్ అని ఇంకొక విషయం అతను ఏమన్నాడంటే ఒక చెప్తాను. కల్కి అవతారంలో అంట చోళరాజు వస్తాడు అని బెట్ట. అది కూడా 2025లో కల్కి అవతారంలో రాజు వస్తాడు, చోళరాజు వస్తాడు చెప్పాడు. అసలుకి చోళరాజు కల్కి అవతారం ఎందుకంటే చోళరాజు ఏమి దేవుడేం కాదు, అతను ఒక రాజు. ఇంకొక విషయం ఏంటంటే కనుక అందరు అంటున్నారు ఒక పాము కడుపునే పుడుతుంది, పాము ఇది అని. మరి రాజు ఎవరు? ఒక్క నిమిషము. పార్వతీదేవి ఒక రాజు కడుపునే పుట్టింది కదా, వాళ్ళకే పుట్టేది కదా పార్వతీదేవి. తర్వాత వచ్చేసి కృష్ణుడు రాముడు ఎవరు? ఒక మనిషి కడుపునే పుట్టారు కదా. అందరూ మనుషుల కడుపునే పుట్టారు. ఇంకొక విషయం పుట్టారు కదా వాళ్ళు. అలాంటప్పుడు వీళ్ళన్నే ప్రకారం నేను ఒకటి అడుగుతున్నాను వాళ్ళని, ఇలా ఇప్పుడు దేవుడు కడుపునే పుట్టాలి కదా, మనిషి కడుపున ఎందుకు పుట్టారు మరి? అదెట్లా? ఇదేం లాజిక్? అదే అడుగుతున్నాను. ఒక పాము కడుపున పుడతాను ఎలా అనుకుంటారు? ఒక మనిషి కడుపున నేను మనిషిగా పుట్టాలి కాబట్టి పుట్టాను. ఈ చాప్టర్ అందరికీ అయిపోయింది. అది వేరే జన్మ, ఇది వేరే జన్మ. మీరు జన్మలు చెప్పిన ప్రకారం అది కూడా నమ్మబుద్ధి కావట్లేదు. మళ్ళా ఇప్పుడు ఈ జన్మలో మనుషుల కడుపులో పుడతారు, ఈ జన్మలో బయట మనకి దేవుళ్ళు ఎక్కడ ఉన్నారు? అంటే ఇప్పుడు మీ అమ్మ నాగదేవత లేదు, మా అమ్మ మనిషి. నేను బాగా క్లారిటీ ఇస్తాను, మా అమ్మ మనిషి. అవును, ఇలా అసలు జరగమంటున్నారు కొంతమంది అయితే కనుక నేను వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నాను. రాముడు వీళ్ళు కూడా ఒక మనుషులే, తర్వాత వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. పాములు అనేవి దేవతలు కాదు, వాళ్ళు కేవలం శివుడికి అంటే దేవుళ్ళకి మాత్రం ఒక రక్షకులు అంతే. అంటే కనుక వాళ్ళని రక్షించుకోవడానికి వాళ్ళకి ఏమి కాకపోతే వీటి కోసం ఉంటారు అంతవరకే. కానీ పాములు దేవుళ్ళు అని అప్పుడు పాములు ఫీల్ అవ్వవు. ఓకే, సో అలా ఫీల్ అవ్వవు. కానీ ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నావు కదా, ఇదే కాన్ఫిడెన్స్ బిఫోర్ అశ్విన్ గారు మాట్లాడే ముందుకు నీలో ఈ కాన్ఫిడెన్స్ చూడలేదు ఎందుకు? కొన్ని అంటే కనుక నేను ఉన్నింది. బట్ ఏంటంటే కనుక ఒక్కసారి ఏమో నవ్వుతూ మాట్లాడుతున్నామో ఒకలా మాట్లాడుతున్నారు, కోపంతో మాట్లాడుతున్నామో ఇంకొకలా మాట్లాడుతున్నారు. అసలు ఎలా మాట్లాడాలో నాకు అర్థమైతలేదు. ఇప్పుడు నువ్వు కోపంగా ఎందుకు మాట్లాడాలి, నవ్వుతూ ఒక నిమిషం, కోపంగా ఎందుకు మాట్లాడాలి, నవ్వుతూ ఎందుకు మాట్లాడాలి? నార్మల్ ఈ రోజు ఎలా మాట్లాడుతున్నారు అలాగే మాట్లాడితే ఇప్పుడు చెప్తే అర్థమవుతుంది. జనాలకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది దేవుళ్ళ మీద గానీ ఇట్లాంటి పూజలు పునస్కారాల మీద. ఒక నిమిషం, అమ్మవారు కనిపిస్తున్న, కాళీమాత కనిపిస్తారు, రాజు కనిపిస్తారు. వాళ్ళు చెప్పారు ఆల్రెడీ, వీళ్ళు చెప్పేది అబ్బదేం ఇక్కడ తవ్వకండి అని చెప్పినప్పుడు అతను ఏమన్నా అంత పిచ్చోడా అని అడుగుతున్నాను. అశ్విన్ గారు ఏమైనా పిచ్చోడా? ఇక్కడ మీరు తవ్వాలని చెప్పగానే శవాలు అనేది ప్రతి చోట ఉంటాయి. నేను నిజం చెప్తున్నా, మనకంటే చాలా మంది ముందు చనిపోయి ఉంటారు, వాళ్ళ శవాలు కూడా ఇక్కడ ఉండొచ్చు, చెప్పలేం కదా. శవాలు అనేది ప్రతి చోట అనేది ఉంటుంది. కానీ ఒక అమ్మవారి గుడిలో, అది కూడా కాళీమాత అంటే పూజలు చేసే వ్యక్తికి ఆత్మ అనేది రాదు. అయినా ఆ ఆత్మ ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నా సరే వాళ్ళ భాష వేరు, అదే భాషలో మాట్లాడుతుంది. ఈ భాష వాళ్ళకి సంబంధం ఉండదు. అది కూడా జనాలు ఎందుకు చూడట్లేదు నాకు తెలియదు. కానీ అంటే యాక్టింగ్ అంటారు అశ్విన్ గారు అంతా యాక్టింగ్. ఎందుకంటే కనుక అది వాళ్ళు మాట్లాడేసిన భాష వేరు. అసలు తెలుగులో ఎలా మాట్లాడుతుంది, ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతుంది నాకు అర్థమైతలేదు. అసలు వాళ్ళకి భాష తెలియదు లోకటి కాలంలో. మరి ఇప్పుడు అదే క్వశ్చన్స్ ఏం నేను అడుగుతా, నాగుల అప్పుడు దశాబ్దాల క్రితాల అదంతా కూడా ఏదైతే పూర్వజన్మలు ఉన్నాయో, ఇప్పుడు పాములకు అనేది నాలుకే రాదు, మాటలే రావు. బట్ ఇప్పుడు ఎలా వస్తున్నాయి? ఒకటి, పాములకి నాలుక లేదని అంటున్నారు కదా. నాలుక మీన్స్ అంటే ఎలా మాట్లాడగలుగుతాం? మరి అప్పటి కాలంలో ఆ భాష వేరే కదా, ఆ భాష ఇప్పుడు దేవుళ్ళ భాష వేరే కదా. మరి ఇప్పుడు మీరు తెలుగు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు నేను ఒక మనిషి కడుపున పుట్టాను, మీరు బాగా చూసుకోండి. నేను ఒక మనిషి కడుపున పుట్టాను, మా అమ్మ 9 నెలలు మోసి కన్నిన తర్వాతే నేను భూమి మీదకి రావడం జరిగింది, తర్వాతే నేను ఎదగడం జరిగింది. ఇవన్నీ ఉన్నాయి కదా.
అప్పుడు అనేది సగం మనిషి సగం పాము అన్నాయి. సారీ నాగిని అంటే అందరికీ ఐడియానే ఉంటుంది. ఎందుకంటే కనుక చాలా మంది సీరియల్ చూసి మాట్లాడుతున్నా అంటారు. అసలు సీరియల్స్ అసలు చూడను, అసలు ఇలాంటి మూవీలు ఉన్నాయి, ఇలాంటి సీరియల్స్ ఉన్నాయని కూడా అసలు మీరు చెప్పినంత వరకు వాళ్ళు చెప్పేంత వరకు నాకే తెలియదు. అలాంటి దాంట్లో నేనున్నా. సో ఇదేం డ్రామా కాదు, అంతా రియల్. మరి అలాంటప్పుడు అశ్విన్ గారు మాట్లాడారు, రాజు ఆత్మ గారు వచ్చింది అబద్ధం అంటున్నారు. మరి ఇప్పుడు మీరు విగ్రహాలు ఉన్నాయని చెప్తున్నారు, ఆయన విగ్రహాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి మీ ఇద్దరిలో ఎవరు ఫేక్ ఎవరు రియల్ ఒక క్లారిటీ ఇస్తారా? ఇప్పుడు విగ్రహాలు ఉండేది నిజం, అది మాత్రం నేను డౌట్ చెప్పాను. ఎందుకంటే అది ఉండేది సత్యం కాబట్టి నేను ఉన్నది చెప్తున్నా. అక్కడ అదంతా నిజం, కానీ ఇతను కొన్ని అనేది కల్పించుకొని చెప్పాడు. మరి అతనికి బెనిఫిట్ అవ్వాలని చెప్పాడో మరి దేని చెప్పాడో నాకు తెలియదు, కానీ కొన్ని అయితే కనుక నిజాలు ఉన్నాయి. ఫస్ట్ ఏమంటాడు, ఆ అమ్మాయికి ఎప్పటి నుంచో సంబంధం ఉంది. ఇంకొక మాట అన్నాడు, ఆ అమ్మాయికి దివ్య దృష్టి ఉంది, కాకపోతే కనుక అదేదో ఏమంటారు అంటే పుట్టుకతో కడుపులో ఉన్న పిండం ఉంటది కదా, అదేమంటారు మమ్మ, అతను ఏదో చెప్పాడు. మొదల్లోనే వచ్చింది అంటే కడుపులో ఉన్న పిండం ఉంటుంది చూడండి, పిండంలో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది అమ్మాయికి అని క్లియర్ గా చెప్పాడు. నాకు దివ్య దృష్టి ఉంది అనే విషయం ఎలా తెలుస్తుందో నాకు తెలియదు. నేను ఇంతవరకు ఆయన చెప్పేంత వరకు కూడా మీకు తెలియనట్టుందా నాకు అనిపిస్తుంది. లేదు, నాకు ముందుగానే తెలుసు. మరి ఇంత దివ్య దృష్టి ఉందని తెలిసిన నీకు ఇది క్లారిటీగా లేకపోతే ఇంత రచ్చ అవుతుంది, దీన్ని ఒకవేళ తీసుకెళ్లాలని మీరు ఎందుకు ఇది ఆలోచించలేకపోయినా? కొన్ని జరగాలి, ఎందుకంటే కనుక కొన్ని వాటి కోసం కొన్ని జరగాలి. ఇప్పుడు నేను కామ్గా ఉన్నా, మనకి ఏదో ఉంది కదా, అది ఉంది కదా, ఇది ఉంది కదా అని ప్రతిదీ మనం వాడకూడదు. ఓకే, నాకు తెలిసిన వేళ అయితే సో దీన్ని ఫర్దర్ గా వాడతారంటారా మళ్ళీ ఈ దివ్య దృష్టి అనేది? మళ్ళీ నేను తెలుసుకోవాలనుకుంటే తెలుసుకుంటా అని చెప్పిన, ఇంతవరకు ఎవరి గురించి నేను తెలుసుకోవడానికి ట్రై కూడా చేయలేదు. ఎందుకు? ఒకరి కోసం మాత్రం నేను ఉపయోగించదని. ఎందుకని వాడట్లేదు? నాకు ఇష్టం లేదు. ఎందుకు లేదు? నాకు ఇష్టం లేదు. అతను ఏమన్నాడు తెలుసా, దివ్య దృష్టి చూసుకొని క్యాష్ చేసుకుంటుంది అన్నాడు. అసలు నేను నాకు దివ్య దృష్టి అని ఎవరికి తెలియదు కూడా. ఇంకొక విషయం, నేను ఇలా చెప్తున్నాను, నాకు ఇలా కనిపిస్తాయని చెప్పానే గానీ నేను అన్ని చెప్పగలనని ఎక్కడా చెప్పలేదు. వాళ్ళకి సొల్యూషన్ చెప్తాను, నా దగ్గరికి ఇంతమంది వస్తున్నారు. అసలు క్యాష్ చేసుకోవాలంటే ముందు నా గురించి వాళ్ళకి తెలియాలి కదా. అసలు ఆ థాటే లేదు. నేను అసలు ఇది వాడనని మీరు అడిగారు, నాకు ఏమవుతుందో ఇది చెప్పమని చెప్పేసి నేను ఉపయోగించి మరి చెప్పిండొచ్చు కదా. అలా ఎందుకు చెప్పట్లేదు? నేను రాదేమో ఒకవేళ. లేదు, అది నాకు ఇష్టం లేదు. ప్రతి దానికి వాటిని ఉపయోగించకూడదు కూడా. దేనికి అత్యవసరంలో మాత్రమే ఉపయోగించాలి, కానీ ప్రతి చిన్న విషయానికి ఉపయోగించాలి. అవును, ఇది ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూ కదమ్మా, ఇది చాలా అత్యవసరమైనదే కదా. ఇన్ని మీ అమ్మ మీద అబండాలు పడుతున్నప్పుడు దానికోసమైనా నువ్వు స్టాండ్ తీసుకుని దివ్య దృష్టిలోకి వెళ్ళి తీసుకోవాలి కదా. దివ్య దృష్టి అనేది ప్రతి దానికి వాడకూడదు, కొన్ని దాంట్లో కానీ కొన్ని ఉంటాయి మాకు. నేను ఆల్రెడీ చెప్పాను, కొన్ని ఉంటాయి కాబట్టి కొన్ని సిచ్యువేషన్ లో మాత్రమే, అది కూడా మనకి ఒకటి అంటే కనుక మనం ఇంకా దేని చేయలేనప్పుడు మాత్రమే ఉపయోగించాలి, కానీ నాకు అది సరిపోతుంది ఇది సరిపోతుంది ఎప్పుడు వాడరు. ఇంకొకటి, దేవుళ్ళు అయినా సరే మనుషులు అయినా సరే, ఇప్పుడు దేవుడిని ఎప్పుడు మొక్కుతారు, కష్టాల్లో ఉన్నప్పుడు కొంతమంది మొక్కుతారు, కొంతమంది కనుక డైలీ మొక్కుతూనే ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడు వచ్చేది మనకి హెల్ప్ చేసేది ఒక మనిషి రూపంలోనే వచ్చి చేస్తారు, కానీ సాక్షాత్తు దేవుడు వచ్చి చేయడు కదా. చేయడు, మనిషి రూపంలోనే వచ్చి చేస్తారు. ఇంకొకటి అంటే నాకు ఉపయోగించకూడదు అనిపించింది, ప్రతి దానికి ఉపయోగించడం. సో ఇంకా మీరు విగ్రహాల జోలికైతే అతను చెప్పాడు కదా రావద్దు అని చెప్పేసి, సరే నేను రానని చెప్పాను. ఇప్పుడు కూడా నేను వస్తానని చెప్పట్లా, నీకు గుడి వద్దు, ఆ విగ్రహాలు ఉన్నాయని మాట మాత్రం ఏమన్నారు, మీరు ఇంకోసారి జోలికి వస్తే చెప్తే వదిలేస్తా, సూసైడ్ చేసుకొని చచ్చిపోతారంట. అంత లేదు, నేనైతే సూసైడ్ చేసుకొని చచ్చిపోను. ఇంకొక విషయం, యాకరెడ్డి, సుభాష్ని గారు, భవిత, శ్రీనివాస్ గారు, వాళ్ళల్లో ఎంత మంది మిగులుతారో మీరే కౌంట్ చేసుకోండి శివ గారు అని అన్నాడు. అవును. అప్పుడు ఇంకొక మాట అన్నాడు, ఇప్పుడు మాట్లాడింది అశ్విన్ గారేనా అంటే అశ్విన్ గారు అన్నాడు. అప్పుడు మాట్లాడింది అశ్విన్ గారా అవునా, కానీ అప్పుడు మాట్లాడింది అశ్విని, ఇప్పుడు మాట్లాడింది అశ్విని అన్నాడు. అక్కడే మీరు తెలుసుకోవాలి అతను అంతా యాక్టింగ్ చేస్తాడని. ఓన్లీ ఆయన యాక్టింగ్, మీరు యాక్టింగ్ కాదు. నేను యాక్టింగ్ అని నేను. సో ఇప్పుడు ఆయన బయటికి ఇప్పుడు ఆయన బయటికి వచ్చి మాట్లాడిన తర్వాత మీ నోరు లేస్తుంది, మీరంతా కాముషం కాదు, నిజం కోసం వెయిట్ చేశానండి. నిజం ఎట్లా వస్తుందమ్మా? ఆమె దివ్య దృష్టి పెట్టి బయటికి తీస్తేనే కదా నిజం వచ్చేది. దేవుని గురించి మేము చెప్పుతానే నమ్మలేదు, ఎన్నో రకాలుగా మాట్లాడినారు. ఎందుకంటే ఇవన్నీ కనుక్కోలేని శాస్త్రాలు కాబట్టి ఏం చెప్పినా నమ్ముతారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం, నేను కొన్ని చెప్పాను, నాకు కొన్ని తెలుస్తూ ఉంటాయని చెప్పేసి. నాకు దివ్య దృష్టి అని చెప్పాలి, దైవ దృష్టి ఉందని చెప్పిన. దివ్య దృష్టి ఉందని చెప్పలే, దైవ దృష్టి ఉందని నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. అది కాదు నాకు ఉండేది దైవ దృష్టి వేరు. ఓకేనా? నేను అదైతే నిజం చెప్తున్నాను, కానీ దైవ దృష్టి ఉంది అమ్మాయికి. దైవ దృష్టిని అతను దివ్య దృష్టి చేసిండు, అది కూడా ఇక్కడ ఫింగర్ పెట్టి మరి చూపించండి అతను. దైవ దృష్టి ఉన్న వాళ్ళు ఇలా జనాల్లో నవ్వుల పాలు అవుతారమ్మా?
సరే ఒకటి దైవ దృష్టి నవ్వుల పాలు అవుతారా దైవ దృష్టి ఉన్నోళ్ళు అవుతారా? ఒక చెప్తున్నాను, బ్రహ్మం గారు ఒకప్పుడు అన్ని కాలజ్ఞానం రాశాడు, అతన్ని ఎంత అవమానించారు? బ్రహ్మం గారిని అవమానించలేదా? మంచి నీళ్ళు కూడా చాలా అవమానించారు. అతను కూడా నవ్వుల పాలు అవ్వలేదా ఊజనం ముందు? సో అలా మీరు ఇప్పుడు ఆయనతో పోల్చుకుంటున్నారు. ఆయనతో పోల్చుకోలేదు. అలాంటి అంటానికి అలాంటి దేవుళ్ళకే తప్పనప్పుడు సామాన్య మనుషులు మాకెంత అని మా ఫీలింగ్. సో ఓకే, ఇవన్నీ చెప్తున్నారు మంచిగానే ఉంది, కానీ నాకు నా పర్సనల్ డౌట్ అన్నమాట ఇది. కార్తికేయ గారే మీ అప్పట్లో లవర్ అని చెప్పేసి మీకు దివ్య దృష్టిలో అనిపించిందా, లేదంటే మీరే సెలెక్ట్ చేసుకున్నారా, లేదంటే ఎట్లా మీ ఇద్దరు సెలెక్ట్ చేసుకోలేదు? కనెక్షన్ ఎట్లా కుదిరింది? కనెక్షన్ అంటే కనుక అతను ఫోన్ చేస్తాడని చెప్పాను. ఎవరికి అంటే శ్రీనివాస్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఎప్పుడు దేనికి? ఓకే, జరిగినప్పుడు నాకు కూడా అంటే నాకు ఫోటో చూపించాడు. నేను ఫస్ట్ అయితే దేనికోసం వెళ్ళానంటే కనుక వెళ్ళాలని కూడా నా ఇంటెన్షన్ కాదు అప్పుడు. ఓకే, కాకపోతే అతను కొన్ని చెప్పాడు. ఏంటంటే యాకరెడ్డికి కానీ లేకపోతే అశ్విన్కి గారు కానీ కొన్ని తెలియదు, అలాంటివి నాతో చెప్పాడు అతను. ఓకే, చెప్పడం అసలు ఎలా తెలిసింది తనకి? ఇప్పుడు ఎలాగే కాదు, ఒక్క నిమిషం. ఇప్పుడు ఆల్రెడీ ఇది కంప్లీట్ గా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాము, ఎంతో కొంత నిజాలని బయటకు వచ్చేసినాయి. సో ఆయన మీతో ఏం చెప్పారనే విషయం మాకు కావాలి. ఎవరు? శ్రీనివాస్ గారు మీతో ఏం చెప్పారు? వీళ్ళకి యాకిరెడ్డి గారికి కానీ అశ్విన్ గారికి తెలియని విషయాలు మీకు ఏం చెప్పారు? ఏంటంటే కనుక వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే నా పూర్వ జన్మలో నేను ఎలా చనిపోయాను ఇంతవరకు ఎవరికి తెలియదు. నేను చెప్పిన వరకు తను చెప్పిన వరకు కూడా ఎవరికి తెలియదు. నేను ఎలా చనిపోయాను, అసలు దేనికోసం చనిపోయాను అనేది ఎవరికి తెలియని రాష్ట్రం. మీరు చెప్తున్నారు కదా కొన్ని ఇంటర్వ్యూలలో. చెప్పలేదు. నేను చంపేశారని చెప్పాను కానీ నన్ను దీనికోసమే చంపానని ఎక్కడ చెప్పలేదు. ఇంకొక విషయం ఏంటంటే కనుక అసలు నన్ను ఎలా కలిసావు అది కూడా నేను ఎక్కడ చెప్పలేదు. ఆ రెండు చెప్పడము, మనీ గురించి తెలియని విషయాలు కూడా వాళ్ళు చెప్పడము, అలానే కొన్ని దైవరాష్ట్రాలు నేను చెప్పాను. దానికంటూ కొన్ని రీజన్స్ ఉంటాయి మాకు. అవి చెప్పకూడదు కూడా అతను చెప్పాడు కాబట్టి తర్వాత వచ్చేసి ఎలా తెలుసుకుంటున్నాడు ఇతను, అసలు ఏంటి, అసలు ఇతనికి నాకు ఉన్న కనెక్టివిటీ ఏంటి, అసలు వర్షం పడడం ఏంటి, ఇవన్నీ నన్ను ఆలోచించిన తర్వాత అతను నిద్రపోయేటప్పుడు కాలుకి గుళ్ళో పడుకుంటాడు. అతను పడుకున్నప్పుడు కాలుకు నేను అప్పుడు నాకు కనపడింది, నా దివ్య దృష్టికి కనపడింది. నేను చెప్పిన అప్పుడు అతను అడిగితే కనుక లేదు అని నన్ను హెల్ప్ చేస్తాను కానీ ఇదంతా కాదు ఫస్ట్ ఒప్పుకోకపోవడము, తర్వాత నేను రిక్వెస్ట్ చేయడము, సరే చేస్తాను అనడము. కేవలం అది ఏంటంటే విగ్రహాల కోసం మాత్రమే, అంతకుమించి ఏం లేదు. ఇంకొకటి అక్కడ నాగమణి ఉందని చెప్పారు కదా, మళ్ళీ నాగమణి డైవర్ట్ అయిపోయి శివలింగం దగ్గరకు ఆ విషయం చెప్పేందుకే కదమ్మా శివలింగం ముందు నుంచి ముందు నుంచి శివలింగం ముందు అమ్మవారి విగ్రహాలు ఉన్నాయని చెప్పిన. అమ్మవారి విగ్రహాలు లేవంటే మీరు నన్ను అనాల, అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి శివుడి విగ్రహం ఉందని ముందు నుంచి చెప్పిన. కావాలంటే మీరు ఫీచర్ సెంటర్లో చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. అలాంటప్పుడు నేను ఎక్కడ తప్పు చెప్పలేదు. ఇంకొకటి శవాలు ఉన్నాయని చెప్పేసి నేను అన్నాడు, అసలు నేను శవాలు అక్కడ ఉన్నాయనే విషయం కూడా నేను చెప్పలేదు. యాక్యురేట్ గా చెప్పారంట కదా ఆల్రెడీ ఇక్కడ శవాలు ఉన్నాయి. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు తీసుకెళ్లిన ఆయన యాక్యురేట్ అనేట ఆయన వేరే ఇండివిజువల్ గా వచ్చిన ఆయన కాదు. ఆయన చూసి ఇక్కడ 2 శవాలు ఉన్నాయి, వీటిని నీయించాలంటే 3 లక్షలు అవసరం అయితే అని చెప్పేసి మళ్ళీ శ్రీకాంత్ గారు ఇవ్వడం. మళ్ళీ ఇదంతా ఈ శ్రీకాంత్ వదిలేండి, ఈ శ్రీకాంత్ ఎవరో మాకు తెలియదు కానీ శ్రీకాంత్ ఎవరో మాకు అసలు శ్రీకాంత్ నుంచి చూడడం కూడా జరగదు. ఫస్ట్ అయితే ఇక్కడికి అప్పుడు వచ్చాడు కదా, అప్పుడు మాత్రం నేను చూసాను శ్రీకాంత్ అనే వ్యక్తి ఇతనా అని చెప్పేసి అప్పుడు తెలిసింది. అంతవరకు అతను మాకు తెలియదు. అంటే అప్పటి వరకు గుడికి వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎవరనేది మాకు తెలియదు. అసలు శ్రీకాంత్ పేరు తర్వాత ఎప్పుడు నేను తెలుసా ఈ ఇంటర్వ్యూలలో అప్పుడు విన్నాము. అది కూడా అశ్విన్ గారు బయట పెట్టారు శ్రీకాంత్ అనే వ్యక్తి గురించి. అంతవరకు శ్రీకాంత్ కి వీళ్ళకి ఇలా పరిచయం నాకు తెలియదు. వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇలా మాట్లాడిన తర్వాత ఫేక్ అన్నాడు, విగ్రహాలు లేవని. ఇప్పుడు మళ్ళీ విగ్రహాలు ఉన్నాయి అంటున్నారు, మరి ఆత్మ ఉంది అంటున్నారు. మరి ఇప్పుడు రాజుగారి ఆత్మ అంటున్నారు, శివలింగాలు అంటున్నారు. మరి నాగమణి ఎక్కడ పోయినాడు? నాగమణి అక్కడే ఉందండి. నాగమణి అక్కడే ఉంది. అక్కడ అంటే కనుక పాతలలో. మరి రాజు చెప్పలేదేంటి మొన్న వచ్చి నాగమణి కూడా ఉందని? అదే అతను అడగండి. ఒకవేళ నిజంగానే రాజు ఆత్మ చెప్పి ఉండాలి కదా, ఇన్ని చెప్పిన అతనికి అది చెప్పడం పెద్ద లెక్క. మరి నిజంగానే అక్కడ లేదేమో కదా. ఉంది, నాగమణి ఉంది ఒకటి, అది కూడా పాతలలో ఉందని చెప్పి. ఇక్కడ అంటే పాతాళం అంటే మళ్ళీ ఎంత తవ్వాలి మనం? పాతాళం అంటే అసలు ఉండదు, చాలా మొత్తం లోపల. పాతాళం అంటే ఎంత తవ్వాలి? పాతాళం అంటే అసలు ఏంటి పాతాళం? అమ్మా, పాతాళం అంటే ఏంటి? మొత్తం ఎన్ని ఫీట్స్ అయినా సరే చాలా లోపలికి ఉంటుంది. అది ఎన్ని ఫీట్లు తవ్వినా చాలా లోపలికి ఉంటది. ఇప్పుడు ఎన్ని ఫీట్లు అనేది దానికి కౌంటింగ్ ఉండదు, చాలా లోపలికి ఉంటుంది. తవ్వలేస్తామా పాతాళానికి? మనం తవ్వలేస్తామా? తవ్వలేరు కూడా. మరి ఇంకా అవి ఎట్లా తీస్తాం? విగ్రహాలు తీయచ్చు అని చెప్పినా కానీ దాని గురించి నేను చెప్పలేదు. విగ్రహాలు పాతాళంలో ఉన్నప్పుడు అవి ఎట్లా తీస్తాం? పాతాళంలో విగ్రహాలు నేను చెప్పలేదు. విగ్రహాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు అన్నావు కదా పాతాళంలో విగ్రహాలు విగ్రహాలు కాదు, అంటే పాతాళంలో ఉందని చెప్పిన. పాతాళం అంటే అందరికీ తెలుసు, నాగలోకం అని అక్కడ ఉంది. తర్వాత వచ్చేసి విగ్రహాలు మాత్రం నాగలోకం పాతాళంలో ఉంటదా?
అవునుగా. అంటే నాకు తెలీదు, మీరు చెప్తుంటే వింటున్నా. నాగలోకం అనేది పాతాళంలో ఉంటదని నాకు తెలీదు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పాతాళోకంలో చచ్చిపోయినారు అయితే మీరు. పాతాల్లో అంటే కనుక తర్వాత కొన్ని తిరుగుతూ ఉంటాం కదా, అప్పుడు కూడా మనుషులు లేనప్పుడు కూడా ఇవన్నీ ఉండేవి. అంటే ఆయనకి ఇలా మరి ఇంత డెవలపేషన్ ఉండేది కాదు, చుట్టూ అడవిలే ఉంటాయి అప్పట్లో అయితే కనుక. సో మీరైతే శవాలు ఉన్నాయని చెప్పేసి మాత్రం ఏం మాట్లాడలేదు. కానీ మరి యాకిరెడ్డి గారు మీ త్రూనే వచ్చారు, మరి ఆయనకి ముందే వెళ్ళాడు ఫస్ట్ ఆయన. సో మీరు అందరు గుంపు కట్టుకొని వెళ్ళలేదు? ఫస్ట్ ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత 20 రోజులకు మేము వెళ్ళాం. మీకు ఎలా పరిచయం యాకిరెడ్డి గారికి? వేరే అన్న ద్వారా పరిచయం ఆయన. అంటే నా పాపకి ఇట్లా ఉంది, ఏమన్నా కూడా చేస్తాను, తన గత జన్మ ఎందుకు ఆడపిల్లకు ఉండకూడదు, నలుగురు నాలుగు పాలు కాకుండా అన్ని ప్రయత్నాలు నేను ముందే చేసుకున్నాను అన్ని. కానీ ఎక్కడ చేసినా కూడా పాపకు అనేది. మరి యాకిరెడ్డి గారికి వశీకరణ పూజలు ఇవన్నీ క్షుద్ర పూజలు వస్తాయంటే మీకు తెలియదు? మాకు తెలియదు. నీకు దివ్య దృష్టి ఉంది కదరా, నీకు ఎవరికి ఏమొస్తాయి అనేది తెలుసు. నేను ఉపయోగించను. ఎందుకు ఉపయోగించవు? మళ్ళీ ఇవన్నీ చెప్తున్నా, దివ్య దృష్టి ఉందంటున్నారు, మళ్ళీ ఉపయోగించను అంటున్నారు. ఇప్పుడు అశ్విన్ గారికి వస్తే రావంటే తెలియదు అంటున్నారు. వశీకరణ తాంత్రిక విద్య అప్పట్లో ఉండేట నమ్ముతాను, అప్పట్లో ఉండేవేమో, కానీ అసలు ఇప్పట్లో అంత చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. ఉంటే గనుక ఇప్పటికి చాలా మంది చాలా ఇదైపోయేవాళ్ళు, చాలా ఫ్యామిలీస్ చాలా ఇదైపోయేవి. అంటే లేవంటున్నారు ఇప్పుడు అవి. అలాంటప్పుడు నీకు దివ్య దృష్టి కూడా లేనట్టే కదరా? ఏది దివ్య దృష్టి? తాంత్రిక విద్యలు, మంత్ర విద్యలు, ఇవన్నీ ఏ దృష్టి అయినా సరే దృష్టి, 3 దృష్టిలు అంటున్నారు, లేనట్టే కదా అర్థము. దైవ దృష్టి. ఇప్పుడు మీరు ఇంకా ఇంత ధైర్యంగా ఇంకా వీటి గురించి మాట్లాడుతున్నారంటే బికాజ్ ఇవి ఎంత సెర్చ్ చేసినా పట్టుకోలేని ఒక యుద్ధం ఇది. ఈ తాంత్రిక విద్యలైనా, దైవ దృష్టి అయినా, విగ్రహాలదైనా, వాట్ ఎవర్, దీనికి ఎండింగ్ అనేది ఉండదు. పోతా ఉంటే వెళ్ళిపోవడమే. ఇది ఒక మనకి సమస్య లాగేది. మేము ఎందుకంటే చెప్పలేదు, వద్దన్నాడు మీడియా ముందు కూడా చెప్పేసి. సో అందుకే మీరు కొన్ని చెప్తున్నారు, కొన్ని క్లారిటీ ఇవ్వట్లేదు. అందుకని క్లారిటీ మాకు ఉండేది చెప్పామండి. మళ్ళీ లేని మేము తవ్వుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ లేనిది అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్నట్టే చెప్తానే మమ్మల్ని ఇట్లా మాట్లాడుతున్నారు, రాలిచ్చి కొట్టండి, వాళ్ళని స్టేషన్ లో వెయ్యండి. అవన్నీ మీరు మాట్లాడే తప్పు మాటల వల్ల జరిగిన అవాస్తవాలని దేవకార్యం అంటారు. దేవకార్యం అంటే నేను నిజాలు ఒక్క ఫస్ట్ నుంచి ఇప్పుడు ఇక్కడే అర్థమవుతుందమ్మా. ఒక్క మాట నేను మాట్లాడతా. పాప ఏమంటున్నది, దైవ దృష్టి ఉంది, అక్కడ విగ్రహాలు ఉన్నాయనే విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు అశ్విన్ గారు ఓపెన్ అయినారు, మేము చెప్పింది తప్ప అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈమెమంటుంది, నిజంగా దైవ దృష్టి ఉంటే, నిజంగానే ఉంటే పట్టు వదలకుండా దైవ దృష్టి ఉంది, అవి ఆమె వద్దన్నా ఆమె కళ్ళలోకి వస్తాయి. ఎందుకంటే ఆమె అందుకోసం కదా, విగ్రహాలు చేయడానికే కదా పుట్టింది. మరి ఈమె చెప్పే రీజన్ ఏంటి? ఓన్లీ అమ్మ మీద అబద్ధం పడ్డది కాబట్టే నేను ఇంకా విగ్రహాల జోలికి పోదలుచుకోవట్లేదు అనేది. దైవ కార్యం కోసం అమ్మ కోసం ఇట్లా అని అంటే ఒక నిజాన్ని బయటికి తీయాలంటే ఆయన వద్దంటే మీరు ఆగిపోతారా? ఆయన నుంచి పర్మిషన్ వస్తే చేస్తామన్నా. ఇంకొకటి ఏమన్నాడు, ఆ అమ్మాయి ఒక్కతే పోలీసులు ఆ అమ్మాయి ఉండాలంటే ఎట్లయితది? ప్రతి మీడియాలో చెప్పాము, ఇదే మీడియాలో చెప్పాము, వాళ్ళిద్దరు కలిసి ఉంటేనే అవుతుంది. మేమేం చెప్పాము, ప్రతి మీడియాలో జనాలు ఉండాలి, డిపార్ట్మెంట్ ఉండాలి, గవర్నమెంట్ వాళ్ళ ద్వారా ఉండాలి, మీడియా ఉండాలి మేము తీసేటప్పుడు. అప్పుడు మాది లేదంటే కనుక మమ్మల్ని ఏమన్నా చేసుకోండి అని కూడా మేము చెప్పాం. మేము ఎవ్వరు ఉండకూడదు, మేమే తవ్వుతామని చెప్పాలి, ఎక్కడ చెప్పలేదు. కానీ తవ్వేటప్పుడు ఇవి లేదు. అప్పుడు కాదమ్మా, ఇప్పుడు కూడా మేము ఫస్ట్ నుంచి సంతోష్ అన్న వెళ్ళాడు కదా, సంతోష్ అన్న అంటే రీసెంట్ ఇంటర్వ్యూలో ఆ మాట అన్నాడు, పోలీసు వాళ్ళు ఉండాలి, వీళ్ళే ఉండాలి, కేవలం మనమే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. ఎందుకంటే అవి తీసుకొని అమ్మేసుకుందాం అనుకుంటున్నారా? ఏం అతనికి తెలియాలి, నాకైతే అలా అమ్మే ఉద్దేశం లేదు, అక్కడ పెట్టాలని మాత్రం ఉంది. ఇప్పుడు ఏమన్నాడు, సంతోష్ గారితోటి ఒక మాట అన్నాడు, వాళ్ళ అమ్మాయి పోలీసు వాళ్ళతోటి మాతో ఉండాలి, వాళ్ళమ్మ మటుకు మీతో మీడియాలో దూరంగా ఉండాలి. అసలు నిజంగా దేవుడే వస్తుంటే ఈయనొచ్చుడెవరు, ఆయన వచ్చుడెవరు? నిజంగా అక్కడ విగ్రహాలే ఉంటే అయిపోతుంది కదా. మరి అన్నప్పుడు మేము మొదటి నుంచి వాళ్ళిద్దరు కలిసి ఉండాలి, మేము మీడియా సమక్షంలో, ప్రజల సమక్షంలో, గవర్నమెంట్ సమక్షంలోనే మేము తీస్తాము, తీయకపోతే కనుక అప్పుడు మాకు ఏ శిక్ష వేస్తారో వెయ్యండి అని కూడా ప్రతి ఛానల్లో మేము చెప్పడం జరిగింది. ఇంకొకటి ఆయన ఏమన్నాడు, ఇది ఇంకో విషయం అండి, ఇక్కడ ఎవరు వచ్చి తవ్వుకుంటారు, మీడియా వాళ్ళు వచ్చి తవ్వుకుంటారా, గవర్నమెంట్ వచ్చి తవ్వుకుంటారా, తవ్వుకోండి, శవాలు లేస్తాయి అన్నాడు. అది రాజుగారు మాట్లాడుతున్నారు. అసలు నేను ఒక విషయం అడగండి, రాజుగారే మాట్లాడినారండి, ఎందుకు డిలీట్ చేయించారండి?
మరి మరి రాజు వీడియో గారు ఎందుకు మాట్లాడిన- చేయించారు? ఒక నిమిషం, రాజు గారు మాట్లాడినప్పుడు అశ్విన్ గారికి తెలియకుండా ఉండాల్సిందిగా. రాజు గారు వచ్చారని కూడా వాళ్ళకి తెలియదు కదా వాస్తవానికి. ఈ వీడియో డిలీట్ చేయించడం వెనక ఏం కుట్రుంది ఏమో అనుకుంటున్నాను అండి, అది వాళ్ళకే అంటే శివ తెలియాలా? అన్న నేను అడుగుతున్నాను, అసలు శివ అన్న నువ్వు అసలు ఎలా ఎందుకు ఒక నిజాన్ని అయితే నువ్వు బయట తీసుకొని వచ్చావు, బట్ ఏంటంటే కనుక ఆ నిజాన్ని నువ్వు లోపటే మళ్ళీ అతను రిక్వెస్ట్ చేశారో మళ్ళీ ఏం చేశారో నాకు తెలియదు, కానీ నువ్వు డిలీట్ చేయడం జరిగింది. మళ్ళీ లావణ్యక్క ఏమనింది, మేమంట ఫోన్ చేసి లావణ్యక్క అంటే మేము బెదిరించామంట. అసలు బెదిరియడమే జరగలేదు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నా ఫోన్ చేసిన అక్కకి, అక్క ఇలా ఇతను శివరుద్ర నాగసాధువు గారు ఫస్ట్ ఒక మాట తర్వాత ఒక మాట అన్నాడు కదా, నువ్వు కాన్ఫిడెన్స్ లో ఉన్నావు కదా అక్క అని చెప్పా. అవును కాన్ఫిడెన్స్ లో ఉన్నాను, నేను తర్వాత ఫోన్ చేస్తాను, నాకు ఇంటర్వ్యూ ఉంది అనింది. సరే అని నా ఫోన్ కట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నేను లావణ్యకు ఫోన్ చేయడమే జరగలేదు. ఇది మాత్రం నేను లావణ్యకు అడుగుతున్నాను. ఇంకొకటి మేము ఫస్ట్ అశ్విన్ గారు మీడియాలోనే ఫోన్లో మాట్లాడేటప్పుడు నాకు తెలియకోకుండా ఆ వీడియో ఎందుకు పెట్టారు, నా పర్మిషన్ లేకుండా ఆ వీడియో డిలీట్ చేయమని చెప్పాడు. చెప్పినప్పుడు నేను శివ గారు నాకు ఫోన్ చేసి ఇట్లా అంటున్నారమ్మా అంటే, సార్ డిలీట్ చేస్తే ఎట్లా సార్ అని నేను అన్నా. ఆ మాట అయిపోయింది. మళ్ళీ మేమేమన్నాము, అమ్మ శ్రీనివాస్ గారిని మీరు తీసుకొస్తున్నారు కదా, తీసుకొచ్చేటప్పుడు మా ఛానల్ ఫస్ట్ మేము చెప్పాం మీ ఛానల్ కి తీసుకొస్తాము, ప్రామిస్ చేశాను నేను. ఏ ఛానల్ కి ఇస్తున్నారు? ఇప్పుడు శివ స్టూడియో వాళ్ళకి ఇస్తాను నేను ప్రామిస్ చేశాను. మేము తీసుకొస్తాం, ఫస్ట్ మీ ఛానల్ కి లావణ్యకి ఫోన్ చేయాలంటే మాత్రం నేను కామ్గా ఉన్నాను, కానీ ఫోన్ చేయను. ఫోన్ చేసినప్పుడు అక్క ఏ మీటింగ్ లో ఉందో, మళ్ళీ ఏమన్నా ఫ్యామిలీ గురించి ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నాయో తెలియదు, కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయడం జరగలేదు. సర్లే అని చెప్పేసి అతను వస్తున్నాడు కదా, మళ్ళీ ఎప్పుడు వస్తున్నాడో నాకు తెలియదు, ఊకమని పిలవలేం కదా అతన్ని. అందుకే అని చెప్పేసి మిగతా ఇంటర్వ్యూలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చేస్తే క్లియర్ అవుతుంది కదా, నేను తీసుకొని వస్తాను అని చెప్పాను కాబట్టి తీసుకొని వచ్చి పరిచయం చేద్దాం అని నేను అనుకున్నా. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇది. సరే అని చెప్పేసి పరిచయం చేయడం జరిగింది. కానీ నేను అందరికి శివ అన్నకి కానీ లేకపోతే సంతోష్ అన్నకి మాత్రం ఒకటే థ్యాంక్స్ చెప్తున్నాయి. ఎందుకంటే కనుక మీరు చాలా వరకు నిజాలు తీసుకుని వచ్చారు. ముందు సంతోష్ అన్న వెళ్ళాడు, తర్వాత శివ అన్న వెళ్ళాడు, శివ అన్నతో పాటు లావణ్యకి వెళ్ళింది. బట్ ఏంటంటే గనక లగ్నంగా ఉన్నప్పుడు అతను డిక్లేర్ చేశాడు లేదు అని చెప్పేసి. ఇంటర్వ్యూలో లేదు స్టూడియో వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. పార్ట్ 2 రిలీజ్ అయింది. పార్ట్ 2 రిలీజ్ అయిన తర్వాత కొద్దిసేపటికి ఆ వీడియో కూడా పెట్టారు, అంటే లావణ్యక్కది. అంటే 2 అప్లోడ్ అయినాయి. బట్ ఏంటంటే ఈ వీడియో డిలీట్ అయిపోయింది, ఈ వీడియో ఉండిపోయింది. ఇక్కడ శివ స్టూడియో వాళ్ళ అన్నితో ఏమన్నాడు, శివ అన్నతో ఏమన్నాడు, లగ్నంగా నాకు అంటగట్టాలని చూసారు, నన్ను బంధించాలని చూసారు అని చెప్పాడు. అప్పుడు ఈ విషయం తీసుకొని వెళ్ళేసి లగ్నంగా ఉందనే విషయం మాకు తెలిసింది వేరే వాళ్ళ ద్వారా, మా అమ్మ చెప్పింది అని లావణ్య చెప్పనింది. వాస్తవానికి ఆ విషయం మా అమ్మ చెప్పలేదు, అతనికి అశ్విన్ గారు చెప్పాడు కాబట్టి తను మళ్ళీ అక్కడే ఉండి ఆ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఓకే, నేను అది కూడా క్లారిటీ ఇస్తున్నాను. ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? నేనైతే కనుక విగ్రహాలు అయితే తీయనని చెప్తున్నాను, ఎందుకంటే అతను వద్దు అంటున్నాడు కాబట్టి మా అమ్మ మీద నిద్ర నేను డ్రాప్ అవుతున్నా. ఇంకెన్ని రోజులు కానీ నాదేదో నేను పడతాను, కానీ విగ్రహాలు జరిగి గుడి జోలు కానీ నేను రానని చెప్పేశాను. పోను కూడా దాని జోలికి నేను, ఎందుకంటే కనుక ఊకపోవడము మా అమ్మ మీద ఇప్పటికే ఒకటి అడుగుతున్నాను, ఇది అబద్ధమని నాకు తెలుసు. మా అమ్మకి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే అసలు మా అమ్మని అందులో నేను 1 minute కూడా వదలను. బయటికి వెళ్తే కనుక ఇంట్లో ఉన్నా సరే మా అక్క కానీ మా అమ్మమ్మ కానీ మా తాత కానీ ఎవరో నాకు ముందు ఉండే ఉంటారు. ఎవరు సపోర్ట్ లేకపోకుండా బయటకు అడుగు పెట్టాను, ఎక్కడ ఉండను కూడా. అదైతే నిజం. సో ఇదైతే ఫేక్ అంటే ఇదైతే నేను పక్క ఫేక్. ఇంకా ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోవట్లే. ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. బేసిక్ గా మీరు అంటే ఏం చేస్తుంటారమ్మా, మీ లైఫ్ స్టైల్ ఏంటి, ఇదంతా దీంట్లోకి ఎలా? నేను టైలరింగ్ చేస్తున్నాను. లేదంటే కనుక టైలరింగ్ లేనప్పుడు ఈవెంట్స్ అంటే మ్యారేజ్ కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ ఇవి ఏమైనా చిన్న ఈవెంట్స్ ఉంటే అంటే సర్వ్ చేస్తుంటారు కదా, కొంతమంది ఉంటారు కదా, వాటిని తీసుకుని వెళ్ళడము సర్వ్ చేయడం, అది క్యాటరింగ్ సైడ్ మాత్రం మేము వెళ్ళేదాన్ని. ఇది నాది ఏమంటే ఇంకా పాపకి ఇట్లా ఉంది కాబట్టి నేను జరుగుతుంది, ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నాను, అన్ని తెలుసుకున్నాను. ఎందుకంటే ఒక ప్రాబ్లము ఒక పాప మీద ఒక దేవకార్యం నేను చాలా ప్రయత్నించా. ఈ దేవకార్యం జరిగింది, ఈ దేవకార్యం వద్దు మాకు, ఈ నిజాలు మాకు తెలిసినా కూడా మేము అక్కడికి గుడి వరకు పోకముందే మాకు పాప గురించి మాకు తెలిసినప్పుడే ఈ గత జన్మ వద్దు, ఈ దేవరాశం వద్దు తల్లి, మేము చేయలేము, ఒక ఆడపిల్ల నిందలు పడతాయి అని సుబ్రహ్మణ్య స్వామికి నాగదేవతకు మొక్కుకున్నా కూడా నేను వద్దని ఎన్నుకడికి వేసినందుకు పాపను 2 సంవత్సరాలు మంచంలో వేసి, వాస్తవానికి నేను 3 సంవత్సరాలు నేను విజయనగరం వెళ్ళేటప్పుడు కూడా నాకు అసలు హెల్త్ బాగాలేదు. మొత్తానికి అయితే బ్యాక్ పెయిన్ ఉండింది. బ్యాక్ పెయిన్ ఉండడంతో పాటు కొన్ని కూర్చోలేకపోయేది, బాడీ పెయిన్స్. అది కూడా అందుకోసం నేను చెప్పిన తర్వాత అమ్మాయి రాలేదు అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. ఎక్కువ నేను జర్నీ కూడా చేయను అసలుకి.
అసలు బయటకి అసలు ఎక్కువ వెళ్ళేదని కాదు, జస్ట్ ఇడికి అడిగి తిరుగుతూ అంటారు. కానీ అది కూడా మా సిస్టర్ ఉంటేనే వెళ్తాను బయటికి, లేకపోతే నేను వెళ్ళను. ఎందుకంటే అప్పుడు ఒక సపోర్ట్ లేదు, నేను నడవలేను అని కూడా. అలాంటి సిచ్యువేషన్ లో మా అమ్మ నన్ను అక్కడ పడుకోబెట్టి ఇది ఎలా జరుగుతుంది? ఒకవేళ మేము రూమ్ లో ఉన్నాం అనేది నువ్వు ఎట్లా చూసినావు? బెడ్ అంతా పాడు చేసిన మాట్లాడుతున్నవి. ఆ రోజు రాత్రి నుండి మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం వరకు మేము ఆ రూమ్ లోనే ఉన్నాం కదా. మీ గుళ్ళోకి వచ్చాము, మీ గుళ్ళో ఉంటేమి, మధ్యాహ్నం భోజనం అక్కడే తింటేమి, ఇదన్నీ ఎట్లా పోయినాయండి? మీ గుళ్ళోనే మీరు భోజనం పెట్టారు కదా మాకు. ఆ రోజు మీ భార్య వండి పెట్టింది కదా. అంటే సర్వెంట్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళతో కలిసి కూర్చొని మేము తిన్నాం అక్కడ. వాళ్ళందరూ ఒక 10 మంది ఉన్నారు, వాళ్ళతో పాటు మేము కూర్చొని తిన్నాము. వాళ్ళని మేము తప్పనట్లేదండి, వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టారు, మేము తిన్నాము, వచ్చాము. కానీ వాళ్ళు మా మీద నింద వేసినప్పుడు నేను భయపడలేదు, కానీ నింద వేశారు. అది నిజాలు తెలుసుకోకుండా ఒక మాట. సో ఇంకొక క్వశ్చన్ ఉందండి. బేసిక్ గా మీరు విజయనగరంలో అశ్విన్ గారు ఎదురెదురు పడ్డారు, ఆ వీడియో రిలీజ్ అయింది. అవును. ఆ వీడియోలో ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది, మీరెందుకు భయపడుతున్నారు? భయపడడం కాదు, ఎందుకంటే అమ్మకి కొంచెం అంటే కనుక స్టమక్ అనేది అప్సెట్ అయింది. అప్సెట్ అవ్వడం వల్ల 2 రోజులు మాకు నిద్ర లేదండి. ఇప్పుడు సంతోష్ వాష్రూమ్కి వెళ్ళినందుకు అతను ఏమన్నారు తెలుసా, పారిపోయింది ఇది చెప్పుకోవడానికి ఫోన్ ఇప్పించుకున్నాడు ముందుగానే. ఫోన్ వాష్రూమ్ పోతుంటే నేను ఎవరికి ఫోన్ చేస్తున్నాను ఏమనేసి ఫోన్ ఇక్కడ ఇచ్చుకోండి అన్నాడు. ఎవరు? అశ్విన్ గారే. సంతోష్ అనేది అన్నాడు. సంతోష్ నేను శ్రీనివాస్ గారి చేతికి ఇచ్చితే శ్రీనివాస్ గారు సంతోష్ గారి చేతికి ఫోన్ ఇచ్చాడు. జస్ట్ వెళ్ళిన దాన్ని కూడా ఎలా క్రియేట్ చేశారు తెలుసా? మేము జస్ట్ ఇదంతా గొడవ ఎందుకు, ఇదంతా చాలా మంది వచ్చారు, మా వదిలేయండి అని చెప్పిన సరే అని చెప్పేసి కామ్ అయిపోయినా, కామ్ వేసి కార్లో ఎక్కేసి మేము వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఫాలో అవ్వడం జరిగిందంటే మాకు తెలియదు, ఫాలో అయ్యిందని కూడా. తర్వాత కార్ కూడా మాకు తెలియదు, కార్ అయితే డ్యామేజ్ చేశారు. ఓకే, కార్ అయితే వాళ్ళు డ్యామేజ్ చేశారు. తర్వాత వచ్చేసి సర్లే అని చెప్పేసి ఫ్లైట్ తీసుకున్నాం మేము. ఇంకా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలు వెళ్ళడము, ఇలా ఉన్నది లేని కల్పించి చెప్పడం అయితే చాలా ఓవర్ అయింది. ఓవరాల్ గా అయితే కనుక చాలా ఓవర్ చేశాడు. ఇంకొకటి మాకు 2 రోజులు నిద్ర లేదమ్మా. ఎందుకంటే కనుక సంతోష్ గారు గుంటూరుకి వెళ్ళి సాయంత్రం కల్లా ఇల్లు రావాలి అని చెప్తే మేము ఇక్కడ నుంచి మళ్ళీ మేము అక్కడికి వెళ్ళడం గుంటూరుకి, మళ్ళీ గుంటూరు నుంచి విజయనగర్కి వాళ్ళతో పాటు మేము కలిసి వెళ్ళలేదు. మమ్మల్ని మేము సపరేట్ గా మేము వెళ్ళినాం. వెళ్ళేది కూడా సంతోష్ గారు తెలియదు. వాళ్ళతో పాటు మేము వెనకాల ఒక 1 గంట తర్వాత మేము వెనుక మేము పోవడం జరిగింది. వాళ్ళు ఒక చోట మేము ఒక చోట మాకు ఫోన్ చేయగానే మేము అక్కడికి వెళ్ళాం. నాకు 2 రోజులు నిద్ర లేదు. నిద్ర లేకుండా నేను పడుకొని ఉన్నా. ఒక రూమ్ తీసుకున్నా, మేము పడుకొని ఉంటే కనుక సంతోష్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అమ్మ మేము విజయనగరంకి వచ్చాము, మీరు గుంటూరులో కనుక ఇక్కడ ఏమైనా ఉంటే కనుక మీరు రాండి, మేము ఈ అశ్విన్ గారితో మేము మాట్లాడాము, ఆయన ఒప్పుకుంటున్నాడు, మీరు మాట్లాడుకొని కూర్చొని మాట్లాడుకున్నామంటే సరే సరే. అప్పటికి 6 దాటింది ఈవినింగ్. మేము పడుకొని ఉన్నాం నిద్ర లేక 2 రోజుల నుంచి. అందులో నాకు మోషన్స్ అవుతుంది, అదొకటి. టాబ్లెట్ వేసుకున్నా మోషన్స్ అవుతున్నాయి. ఆ సమయంలోనే ఫోన్ చేస్తే నిద్రముఖంలో ఇట్లెందుకు పోవాలని చేసి ముఖం కడుక్కొని గబగబా రాండి, తొందరగా రాండి, టైం అవుతుంది, నాకు ఇంటికాంచి వేరే ఫోన్ వస్తే నేను వెళ్ళిపోవాలమ్మా, ఇక్కడ మాట్లాడుకొని నేను వెళ్ళిపోవాలి రాండి అంటే పోయినాం. పోతే కనుక నేను గబరగా మేము వెళ్ళాము. కానీ అతను కొట్టడానికి చేతులు ఎట్టినా నిల్చున్నాం, కానీ ఇలాగే నిల్చున్నాం, కానీ బ్యాడ్ మాట కానీ లేకపోతే కనుక వాళ్ళ మీద దాడి చేయడం కానీ మేము చేయలేదు. ఫస్ట్ మరి మీరు ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు? మీరు చెప్పిందే ఇప్పుడు విగ్రహాలు ఉన్నాయనేది ఇదంతా నిజమే కదా, మీరు ఎందుకు ఒక్క మాట కూడా కొట్టాలండి వాళ్ళ మీదకి? కొట్టడానికి వెళ్ళలేదు, గొడవలు మాకు అవసరం లేదు, కొట్టడం మాకు అవసరం లేదు, మాట్లాడడం కోసం పోయినాం. మాట్లాడడానికి పోయినప్పుడు గొడవలు మీది మీదకి ఇవన్నీ అవసరం లేదు, మనము శాంతియుతంగా చేసుకోవాలనుకున్నప్పుడు పెద్ద మనిషిని తీసుకొని పోయినాం. ఇప్పుడు సంతోష్ గారు ఒక పెద్ద మనిషి అనుకోండి, వాళ్ళు ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడదాం అన్నాడు. పోయిన తర్వాత నేను మీదకి పోతే ఎట్లుంటది, వాళ్ళు నా మీదకి వస్తే ఎట్లుంటది? మీరు దైవ కార్యం కోసం కొట్టుకుంటున్నారు, ఫైటింగ్లు చేసి రౌడీగాలు చేసుకుంటున్నారు, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు మేము ఏమన్నా అక్కడ చూడండి, ఇది దైవ కార్యం అంటారండి? స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్నెన్ని ఎలిగేషన్స్, ఎన్నెన్ని గొడవలు వస్తాయండి. దేవకార్యం ఎవరు నమ్మరు ఈ కాలంలో, ఎవరు నమ్మరు. అదే కదా, దేవుడు అంటేనే గుడికి పోతారు, ఏదో అట్లా పోయేస్తారు వస్తారు తప్ప దేవుడు అంటే ఏంటనేది. అందుకే దేవతలు కూడా ఇప్పుడు అప్పుడు కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. ఇంకొకటి, సాక్షాత్ దైవం వచ్చి నిల్చున్నా సరే నువ్వు దేవుడు కాదని అంటారు. ఇదైతే పక్కా. ఇప్పుడు ఆయన మీదికి వస్తున్నాడు, వాళ్ళని నెట్టుకుంటూ పోతున్నారు, కానీ మేము ఏమన్నా అక్కడి నుంచి పరిగెత్తినామా, పక్కకి వెళ్ళినామా? మేము అక్కడే ఉన్నాం కదండి. నేను ఒకటే అడిగాను, బాత్రూమ్ వస్తుంటే నేను పోతుంటేనే ఫోన్ ఇక్కడ ఇచ్చిపోండి అని అశ్విన్ గారే అన్నారు. నేను శ్రీనివాస్ గారి కాడికి ఇచ్చిన, ఆ శ్రీనివాస్ గారు సంతోష్ గారికి ఇచ్చాడు ఫోన్.
సంతోషానికి చెప్పేసి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆడ పెద్ద గొడవ అవుతుందా, గొడవ అయ్యే సూచనలు ఉంటారు, మీరు వెళ్ళిపోండి అన్నారు. ఎందుకు గొడవ, ఎందుకు మనం మాట్లాడడానికి వచ్చాము. వాళ్ళు సంతోషకరణ ఫోన్ తీసుకుని వెళ్ళే టైంలో ఆ ఫోన్ పగిలిపోవడం జరిగింది. ఇదే క్లారిటీ. ఓకే, ఇది క్లారిటీ. ఇంకొకటి, ఆయన వీడియోలో మీరు తప్పైంది క్షమించండి అని నా దగ్గరకు వచ్చి బతిలాడితే మిమ్మల్ని వదిలేస్తలేదు. నేను అసలు ఎందుకంటే నేను తప్పు చేయనప్పుడు నేను ఎవ్వరికి లొంగను. ఇంకొక విషయం చెప్తున్నా, తప్పు చేయనప్పుడు మాత్రము నేను ఒక్క మాటనే నేను పడను. నా వైపు తప్పు చూపించు, నోరు మూసుకుని ఇలాగ కూర్చొని నిల్చుంటా, ఒక్క మాట కూడా మాట్లాడను. అసలు ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఒక తప్పు కూడా లేదు. ఇప్పుడు ఎవరి దాంట్లో తప్పు ఉంది? ఇప్పుడు మీరు దైవ కార్యం స్టార్ట్ చేసి ఒక 5 విగ్రహాల కోసం మాత్రం చేశాను. ఒక 5 స్టార్ట్ చేసినప్పుడు ఎవరిది తప్పు ఉంది ఇందులో? ఎవరిది రైట్, ఎవరి ఒక విషయం అండి, ఆయన వద్దనుకున్నప్పుడు ఎన్నైనా మాట్లాడతారు, ఎన్నైనా నిందలేస్తారు. ఆ నిందలు కూడా నేను భరాయించరా. ఎందుకంటే పైన దైవానికి తెలుసు నేనేంటి, అక్కడ జరిగింది ఏంటి అనేది. అది వాళ్ళకు తెలుసు, వాళ్ళ నోటికుండా వచ్చిన వాళ్ళకు తెలుసు. అదే విగ్రహానికి అమ్మవారికి పూజ చేస్తున్నాడు అశ్విని గారు. ఆయన నోటికుండా ఆయన మాట్లాడినాడు. జరిగిన తర్వాత మేము దేవుని నమ్ముకున్నాం కాబట్టి విగ్రహాలు ఉన్నాయి, ఆడ గుడి ఉందని తెలిసినందుకు వాస్తవం నేను సంతోషపడుతున్నా. ఎందుకంటే ఒక్క నిజం బయటకు వచ్చింది. చాలు మాకు అంతే. ఆయన నోటికుండా నిజాన్ని బయటకు వచ్చింది. ఒక్కటి బయట, ఇప్పుడు మీరు ఒక నిమిషం, అక్కడ బయటకు వచ్చింది అంటున్నారు, కానీ వచ్చిన రాజు అనేది ఫేక్ అంటున్నారు కదా, నాటకం అంటున్నారు కదా. ఒకటి రాజు ఫేక్ అయినప్పుడు విగ్రహాలు అక్కడ ఉన్నాయని చెప్పడం రైట్ ఎట్లయితుంది? అంటాడు ఒకసారి ఏమో రాజుని అంటాడు, ఇంకొకసారి ఆవేశంతోనే నిజం బయట పెట్టాడు. ఇంకో ఆవేశంలో నిజాలు బయటకు వస్తాయి, అబద్ధాలు బయటకు రావు. అంత ఆవేశంలో నిజాలన్నీ కక్కేసిండు. తర్వాత రాజు మీద నెట్టిండు. రాజు మీదకి నెట్టిన ఇప్పుడు నేను డిక్లేర్ చేయలేదు. అతను ఏమన్నాడు, ఇప్పుడు మాట్లాడింది ఎవరంటే అశ్విన్ అన్నాడు, అప్పుడు మాట్లాడింది ఎవరంటే అశ్విన్ అన్నాడు. ఒక్కసారి మీరు చూడండి, అక్కడ అందరికీ అర్థమైపోతుంది అతను చెప్పింది ఫేక్ అని. సో ఇప్పుడు ఆయన ఫేక్, మీరు కరెక్ట్. నేను ఎవరిని ఫేక్ అనలా, అతను రాజు వచ్చింది మాత్రం అబద్ధం. నేను అది చెప్పాను. మేము రాజుని చెప్పలేదు. మేము ఆయన మేము ఎక్కడ మేము కించపరిచి మేము మాట్లాడలేదు. రావద్దు అన్నాడు, అక్కడే మేము చెప్పేసి వచ్చినాము. మీడియాలో కూడా చెప్పన్నారు. మీరైతే క్షమాపణ అయితే చెప్పేదైతే ఎందుకు చెప్పాలి? 2 విషయాలు చెప్పాలి. ఒకటి, నేను లగ్నంగా అతను ముందు కూర్చోబెట్టి తర్వాత ఫేక్ అని చెప్పిన దానికి క్షమాపణ చెప్పాలి. రెండో విషయము, వీళ్ళిద్దరి మధ్య ఏ కనెక్టివిటీ లేకపోయినా సరే ఒకసారి భార్య భర్తలు అంటాడు, ఇంకొకసారి లవర్స్ అంటాడు. ఏంది మీకు చెప్పే వాళ్ళకి మీకన్నా ఉండాలి, వినేటోళ్ళు అయినా సరే నిజం అన్నమాట వాళ్ళకన్నా ఉండాలి. సో ఈ రెండింటి వల్ల ఆయన చెప్పాలి, చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒక దాని కోసం వచ్చినా, మీరు వద్దన్నారు. ముందైతే నాకు చెప్పింటే ఫస్ట్ డ్రాప్ అయిపోతాం చెప్పిన, ముందు ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పిన. అప్పుడేమో ఫోన్ లిఫ్ట్ చేసుకోకుండా యాకరి డబ్బులు తీసుకున్నారు ఇవన్నీ చెప్పలేదు. ముందు ఫోన్ చేసినప్పుడేమో నాకు వద్దమ్మా, అసలు మీరు యూట్యూబ్ లో మాట్లాడేదాన్ని. అసలు ఇప్పుడు ఎగ్జాంపుల్ మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను అనుకోకుండా, అక్కడ ఉన్న మైనస్లు అంటే లైక్ ఎగ్జాంపుల్ శవాలు అని చెప్పారు కదా, అవి తీయడానికి 3 లక్షలు ఎందుకు ఖర్చు అవుతాయి? ఒకటి, శవాలు తీయాల్సిన అవసరం కూడా లేదు కదా. మరి ఒక నిమిషం, మన ఇంటికి ఎన్నో శవాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కడెక్కడ చాలా చోట్ల శవాలు ఉంటాయి. అలా అని చెప్పేసి శవాలు ఉన్నాయి మంచిదిగా పోతారా? ఇప్పుడు ఇంకొకటి, అయినా సరే మాకు తెలియదండి. ఫస్ట్ ఇంకొకటి అక్కడ ఆల్రెడీ దైవత్వం ఉన్నప్పుడు, దేవుడు కాళికామాత వీళ్ళందరూ ఉన్నప్పుడు శవాలు ఉంటే అవి ఎట్లా పనిచేస్తాయి? శవాల శక్తులు ఎట్లా పనిచేస్తాయి? శవాలు ఉన్నా ఇప్పుడు యాకరెడ్డి అన్నాడు అనుకోండి, మాకు తెలియదు. ఒక్క విషయం అండి, యాకరెడ్డి అన్నగానే నువ్వు అంత గుడి కట్టినావు, కష్టపడి నువ్వు 2 కోట్ల గుడి కట్టినోడివి, నువ్వు అమ్మవారిని ప్రతిష్ఠించేటోడివి, ఎంత మంది సలహా తీసుకొని ఎంత మందితో నువ్వు ప్రతిష్ట చేసేటప్పుడు అన్ని ఆలోచించుకొని ఒక అమ్మవారి విగ్రహాన్ని నువ్వు ప్రతిష్ఠించగలుగుతావు. ఏ ప్లేస్లో ఏ అమ్మవారిని పెట్టాలా, ఏ ప్లేస్లో అయ్యవారిని పెట్టాలనేది ఆలోచన ప్రకారం, వాస్తు ప్రకారం నువ్వు చేసినవి. ఇక్కడ శవాలు ఉన్నాయంటే నువ్వు ఎట్ట నమ్మినావు? అది చెప్పండి ఫస్ట్. ఆయన చెప్పగానే శవాలు ఉన్నాయి నువ్వు తోడేసేవాడివా? అసలు శవాలు ఉన్న విషయం నాకు తెలియదు. నేను ఇట్లా మాట్లాడుతుంటే అతను ఇంకొక రాలో వచ్చిండు. ఒక్క విషయం అండి, మేము అన్నాం, మేము మీడియా ముందుకు వచ్చాం. ఎందుకు? మాకు విగ్రహాలు తీసి మీ గుళ్ళను ప్రతిష్ఠించుకోవడానికే మేము వచ్చాం తప్ప, మేము కూడా మీడియాలో ఏమన్నాడు, ఆయన అంగీకరిస్తే గనక జనాల సమక్షంలో, మీడియా సమక్షంలో వాళ్ళిద్దరూ అంటే ఆ జన్మకు సంబంధించిన తన భర్త ఈమె ఉంటేనే అవుతుంది, అందరి సమక్షంలోనే మేము తీస్తాము. అక్కడ స్కానర్ కూడా పెట్టుకోవచ్చు. గవర్నమెంట్కి మనం అప్లై చేసుకొని వాళ్ళు వస్తున్నారంటే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూర్చున్నా, పోలీసులు ఉన్నా కూడా అక్కడ విగ్రహాలు లేకపోతే అందరు జనంలో మమ్మల్ని ఏమన్నా చెయ్యొచ్చు అని మేము కూడా చెప్పాను. కావాలంటే నేను అగ్గిరి రాస్తాను కూడా నేను చెప్పాను. కానీ ఆయన ఏమన్నాడు, ఎవ్వరు ఉండకూడదు, చెప్పలే.
ఒక్కతే తీస్తుందని ఏ ఒక్కదాన్ని మీడియాలో నేను తీస్తాను చెప్పలేదు. తీస్తాను చెప్తే కనుక సరే అని చెప్పేసి వెళ్ళడానికి అది చెప్పినాడు. దానికి మేము నేను అమ్మనప్పుడు ఒక విషయం ఉంటేనే అవుతుంది అది, లేకపోతే అవ్వదు. ఇంకెందుకు ఇంకొకటి ఏమంటున్నాడు, 3 కారణాలు ఇవి. ఇది చెప్పినప్పుడు మాకు విగ్రహాలు తీయడం మాకు ఇష్టం లేదు, మా గుడి జోలికి రావద్దు అని ఆయన ఒక మాట అంటే గనుక మేము డ్రాప్ అవుతామని కూడా ముందు మీడియాలో చెప్పాం. ఆయన ఒక మాట మీడియాలో అయినా సరే ఎవరితోనైనా సరే చెప్పించి మాకు అయిపోయేది. వద్దు, తీయద్దు, మా జోలికి రావద్దు అని వాళ్ళు చెప్పమన్నానంటే ఇంకొకటి రావద్దు ప్రసాద్ గారు లేదంతా నువ్వే ప్రసాద్ గారికి నేను ఒక వేసుకున్నావు విషయం మీద. చెప్పాలనుకుంటున్నాను. ప్రసాద్ ఏమన్నాడంటే కనుక వీళ్ళు షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్ వెళ్ళి వీళ్ళకంటే ముందుగానే వీళ్ళిద్దరు ఉన్నారంట అక్కడ. అంటే కనుక మా సిస్టరు, మా అమ్మ, యాకరెడ్డి. వాస్తవానికి టికెట్లు బుక్ చేసిందే ప్రసాద్ గారు షూటింగ్ కోసం అని. వీళ్ళందరూ కలిసి ఒకటేసారి వెళ్ళడం జరిగింది, ఒకటేసారి రిటర్న్ అవ్వడం కూడా జరిగింది. కానీ అతనికి దసరా పండుగ రోజు నాకు తెలియదు. అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రసాద్ అక్కడ నీకు ఇదే ఒక క్లారిటీ ఐగిరి నందిని ఇస్తున్నాను. సాంగ్ చేశారు. ఇంకొకసారి మాత్రం మా అమ్మ మీద రాంగ్ గా మాట్లాడితే మాత్రం నేను ఊరుకోనుక. సో ఇంత జరిగిన ఈ డ్రామాలో తప్పులు ఎవరి ఒప్పులు ఎవరి? ఫైనల్ ఏం చెప్దాం అనుకుంటున్నాను? తప్పు లోపల ప్రజలు మీడియా వాళ్ళు తెలుసుకోండి అంతే, ఇక వాళ్ళకే వదిలే. వాళ్ళకే వదిలేస్తున్నారు. ఇది నా తప్పు, ఆయన ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఆయన ట్రస్ట్ అన్నాడు, ట్రస్ట్ చూసుకోండి, మేము చెప్పాలి ట్రస్ట్ అని. ఇంకొకటి ఏమన్నాడు, అమ్మాయి గుడి ఉంది అనింది, శివుని గుడి కాదు అమ్మవారి గుడి అన్నాడు. ఆ వీడియో ప్లే చేసుకోండి. అతను అమ్మవారి గుడి అన్నాడు. అమ్మవారు నైట్ 8 గంటలు అయితే కనుక అమ్మవారు కళ్ళు తిప్పడం కానీ నాలుక తిప్పడం కానీ జరుగుతుంది అన్నాడు. చూపిస్తా అన్నాడు. మీరు కావాలంటే టెస్ట్ చేసుకొని వీడియో కూడా పెట్టుకోండి. 8 గంటలకు ఒకటి అమ్మవారు అభిషేకం చేసేటప్పుడు అది తాగుతారు అమ్మవారు కాదు. యాకిరెడ్డి గారు ఏదో చేసినప్పుడు విగ్రహం షేక్ అయిందని చెప్పేసి కాదు, అసలు జరగలేదు. మాకు తెలియదు అది. అభిషేకం చేసినప్పుడు ఏం జరిగిందో మాకు తెలియదు, అది మేము చూడలేదు. ఆయన చెప్పింది వీడియోలో ఉందంటే వీడియో అయితే ఎలాంటిది లేదు. ఇంకొకటి ఏమన్నాడు, అమ్మవారికి అభిషేకం చేస్తే గనక అభిషేకం చేసేటప్పుడు ప్రసాదం మింగుతుంది, కింద పడద్దు అన్నాడు. పడుకో అదే జరగదు. లోపల ఉండే విగ్రహం అభిషేకం చేస్తే వీడియో చూడండి, డిలేట్ చేశారు. మిగుతుందామా వీడియో ఎందుకు డిలే చేశారు? ఇంకొకటి జనాలు గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ మీడియా కానీ ఎవరు వస్తారో రాండి, ఇక్కడ శవాలు లేస్తాయి అన్నాడు. అది రాంగ్, చాలా పెద్ద తప్పు. ఒక చావుని కోరుకోవడం మాత్రం చాలా పెద్ద తప్పు. అదైతే మాత్రం అది మాత్రం మరి ఇప్పుడు మమ్మల్ని అందరు ఇన్ని మాటలు మాట్లాడినారే, ఆయన వీడియో చూసుకొని మాట్లాడండి. ఇప్పుడు దాని గురించే కదా పిలిచింది. ఇంకొక విషయం ఏంటంటే గనక ఇప్పుడు నువ్వు ఒక పూజారివి, ఒక అమ్మవారి భక్తుడికి, అలాంటిటప్పుడు నీకు అంత ఆవేశం కానీ ఇంకొక విషయం ఒక్కరి చెడు అసలు మీరు కోరుకోకూడదు కూడా వాస్తవానికి. అవును, ఈ కార్యంలో ఉన్నప్పుడు మనం ఒకరి చెడు కానీ వాళ్ళకి ఇదైపోవాలి, వాళ్ళు చచ్చిపోవాలి, వీళ్ళు చచ్చిపోతారనే విషయం కూడా వాళ్ళ నోటి నుంచి రాకూడదు. అలాంటిది వీళ్ళు చచ్చిపోతారు, ఎంతమంది మిగులుతారో మీరు చెప్పినంత మాత్రం నావేం జరగవు. ఈ నలుగురులో ఇంకొక విషయం ఏమన్నాడు, ఆ అమ్మాయి నాగరాణి నాగభవిత ఏమనింది, విగ్రహం తీయకపోతే ప్రళయం అనింది. ప్రళయం ఆ అమ్మాయి కాదు, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను చెప్తున్నాను హైదరాబాద్ మొత్తం తగులు పెట్టేస్తాడంట. ఆ వీడియోలోనే ఉంది, వినండి. మీరు హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి హైదరాబాద్ మొత్తం తగులు పెట్టేస్తారు. సరిపోయారు నాయన, ఎక్కడ దొరికారు నాయన, మీరు అందరూ మా ప్రాణాలు తీస్తున్నారు. అసలుకి ఒక దైవకారంలో ఉండి ఒక గుడిని కట్టుకొని నువ్వు ఇంత చేసిన వాడివి ఒకటి అంటే కనీసము మన చెడు చేసే వ్యక్తి కూడా మనం చెడు చేయాలనుకోకూడదు. యాక్చువల్లీ ఆయన అందరు చచ్చిపోతారు అనలేదు, మీరు ఆయన గుడికి అన్యాయం చేశారు కాబట్టి మీరు చచ్చిపోతారని చెప్తున్నాడు ఆయన. ఇంకొక విషయం పెట్టేస్తాను ఇక్కడ నుంచి ఇక్కడ కూర్చొని నా శక్తిని ఉపయోగించి. అవును, ఇది అన్నారు, విన్నాను. మరి అది జనాలను చూపించండి. అది ఆ వీడియో ఎందుకు డిలీట్ చేసినా కనుక చాలా పెద్ద తప్పు. మనం ఎన్ని చేసుకున్నా సరే అది మనకి ఉండాలి, కానీ జనాలను లాగడం కానీ వాళ్ళకి చెడు జరగాలి వీళ్ళకి చెడు జరగాలనే విషయం ఎవ్వరు కోరుకోకూడదు కూడా వాస్తవానికి. వాళ్ళ కర్మకి వాళ్ళే పోతారు ఏదో ఒక రోజు. ప్రతి ఒక్కరికి మరణం అనేది ఉంటుంది. నువ్వు చెప్పినంత మాత్రం నాకే మరణం రాదు. నాకంటూ ఒక టైం అనేది దేవుడు రాసి పెట్టి ఉంటాడు. ఆ టైం వరకు నేను ఉంటా, తర్వాత నేను పోతా. నీకైనా ఒక టైమింగ్ ఉంటా, నువ్వు ఉంటావు పోతావు, అది కామన్. అది కానీ నువ్వు చచ్చిపోవాలి, నేను కొబ్బరికాయలు కొట్టగానే అతనికి కాళ్ళు పోయినాయి, అది రాంగ్. మార్చి లోపు సూసైడ్ చేసుకొని చచ్చిపోతుంది, లేదంటే కనుక నేను ఇక్కడే త్రిశూలంతో పొడి చేస్తా అమ్మాయి. ఆ గుడి దగ్గరకు వస్తానంట, నన్ను త్రిశూలంతో పొడిచి నా తలనంట అమ్మవారికి సమర్పిస్తాడంట. ఒకసారి వెళ్ళొచ్చు కదా, మరి ఒకసారి వెళ్ళొచ్చు కదా. అంటే నరుకుతారో లేదో చూడు, త్రిశూలంతో నరికి వేస్తారో ఏరో చూద్దాం మరి ఒకసారి. అంటే అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మరి ఫాలో అవ్వాలి కదా. ఫాలో అవ్వాలంటే మొత్తం నరుకుతారా లేదా మాటలు ఏమంటున్నాడు, గవర్నమెంట్ పోతారు, గవర్నమెంట్ వస్తే కనుక ఎవరైతే దీంట్లోకి ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళందరూ శవాలు వేస్తే అదొక తప్పు. మొత్తము వీళ్ళందరూ చచ్చిపోతారు,
వాళ్ళ కాళ్ళు విరిచేసాను, వాళ్ళకి అది చేశాను. ఇంకొకటి వచ్చేసి ఒకరు అడిగిండ్రు ఏమనడానికి, ఈ లావణ్యకు శివ నాకు గుర్తులేదు కానీ ₹2 పసుపుతో నయం చేస్తా అన్నాడు. నేనే దానికి ఆ ₹2 పసుపుతో నయం చేయించుకోవాలని నేను అక్కడికి పోలేదు. కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మాత్రమే నేను అక్కడికి పోవడం జరిగింది. అంటే నీకు ₹2 పసుపుతో నువ్వు చేస్తున్నావు అంటే కనుక నీ దగ్గర ఏదో ఒక పవర్ ఉంటేనే కదా నువ్వు చేయగానే పోయేది. అవును. కానీ ఇందులో ఎవరికి తాంత్రిక విద్యలు వస్తాయో, ఎవరికి వశీకరణలు వస్తాయో, ఎవరికి మంత్రాలు వస్తాయో మాకైతే క్లారిటీ లేదు. అది మీరు జనాలకి మీడియా వాళ్ళు మాది ఎవరు నిజం ఎవరు అబద్ధం అనేది మీరే చూసుకోండి. ఒకవేళ అతను తప్పు అయితే గనక ఆ వీడియో డిలీట్ చేశారు. మేము ఒకవేళ ఫేక్ అని వాళ్ళు అనుకుంటే గనక ఆ వీడియో డిలీట్ చేయకూడదు కదా. ఫోన్ చేసి మరి డిలీట్ చేయించుకోవాల్సిన అవసరం ఏంటి? ఆయననే ఫోన్ చేసిండో లేదంటే కొన్ని రూల్స్ వల్ల శివ గారు పెట్టారో తెలియదు కదా, క్లారిటీ లేదు కదా. ఇప్పుడు మీడియాని మాత్రం ఏమనలేము, ఒక రీజన్ ఉంటేనే తప్పితే ఏదో ఒకటి చేస్తారు. శివ అనే దానికి ఫస్ట్ కాల్ మాట్లాడి మాత్రం అది డిలీట్ చేయలేదు. మరి ఎందుకు ఇది ఇంత నిజం వచ్చిన తర్వాత కూడా ఎందుకు డిలీట్ చేశాడు? అప్లోడ్ చేసి ముందే అతను ఒకవేళ ఏమైనా మరి ఇవన్నీ అన్నారు కదా శివ స్టూడియోలో, మరి మీరెందుకు శివాన్నకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు? శివ అని ఒక మాట అన్నాడు. మేము ఫోన్ చేస్తే కనుక ఈ వీడియో గురించి మాట్లాడేటప్పుడు తను అశ్విన్ గారి పర్మిషన్ లేకుండా వాయిస్ రికార్డ్ ఎందుకు పెడతారని మేము కేసు పెడతాం అన్నాడంట. అప్పుడు ఇవన్నీ వద్దమ్మా, కావాలి ఊరికి నాకు ఫోన్ చేయకండి, నాకు ఫోన్ చేయదు, కావాలంటే చేస్తా అన్నాడు శివ అన్న. ఇంకొకటి వచ్చేసి ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇంకొక విషయం ఏమన్నాడు, మాకు భయపడే మాకు శ్రీనివాస్ గారిని తీసుకొచ్చినప్పుడు మాకు ఫోన్ చేయలేదు, మాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు అన్నాడు. ఆయన ఏమన్నాడు, మాకు ఫోన్ చేయదు, నాకు ఫోన్ చేయదు, కావాలంటే ఈ వీడియో కూడా నేను డిలీట్ చేస్తా అన్నాడు. అలాంటప్పుడు ఆఖరికి ఆయనకు నేను ఫోన్ చేయలేదు, లావణ్య ఫోన్ చేసాం కదా. ఎందుకు శ్రీనివాస్ గారు వస్తున్నారు, మీకు మేము మాట ఇచ్చాం కదా మీ ఇంటర్వ్యూకి మీ ఛానల్లో ఇస్తామండి అని నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆవిడ ఏదో అంటే ఆమె పర్సనల్ పనులు ఆమె బిజీలో ఆమెకుంటే ఇంటర్వ్యూలు కావచ్చు, లేదంటే ఆమె సొంత పనులు ఏమైనా ఉండొచ్చు, ఆమె ఎక్కడైనా ఉండొచ్చు, ఆమె నేను తప్పనట్లేదు, ఆమె లేపలేదు. తర్వాత లిఫ్ట్ చేసింది, తనే ఫోన్ చేసింది, ఏంటండి మాకు వీడియో ఇవ్వలేదు అంటే, మేడం నీకు నేను ఫోన్ చేశాను, 4వ తారీఖు నేను ఫోన్ చేశాను, మీరు ఫోన్ లేపలే, అయినా వస్తున్నాడు 5వ తారీఖు వస్తున్నాడు, 6వ తారీఖు మీకు ఇంటర్వ్యూ ఇస్తాము చెప్పడానికి మరి శివ గారికి ఫోన్ చెయ్యొద్దు అన్నాడు. నాకు ఫోన్ చెయ్యొద్దండి, కావాలంటే ఈ వీడియోనే నేను డిలీట్ చేస్తానప్పుడు నేను ఆయనకి ఫోన్ చేయలేదు, ఆయన నాకు ఎక్కువ నాకు పరిచయం లేదు, మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నా మీరే మళ్ళీ ఈ ఇంటర్వ్యూ కూడా మీరే పిలిచారు కాబట్టి మీకే ఫోన్ చేసి అడిగితే వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అది శివ స్టూడియో అప్పుడు కేఆర్ టీవీ అనుకున్నాం కానీ శివ స్టూడియో మాకు అప్పుడు తెలియదు. మాకు తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ సరే మేము ఇచ్చి వచ్చినాము, ఏ ఛానల్ అయితే మేము ఇచ్చి వచ్చినాము, ఆయన శివ గారు మాకు ఫోన్ చేయొద్దు అన్నాడు కాబట్టి నేను చేయలేదు. ఆయన ఏమన్నాడు, మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి భయపడి మాకు ఫోన్ చేయలేదు, శ్రీనివాస గారు నిజం బయటపడుతుంది చేశాను కదా, సంతోషం దగ్గర తీసుకుని వచ్చాను కదా. ఇప్పుడు నిజాలు రాబట్టేటోడిని నేను మేము తీసుకొచ్చి మా గురించి ఇది తెలుసుకొని అన్నప్పుడు అయ్యో మేము చేసిన తప్పులు మా ఉన్నాయి, రేపు సంతోష్ గారు బయట పెడతాడని మేము భయపడాలి కదా. భయపడుకోకండి మేము ఇంకొకరిని మేము చూసుకునేది కదా, ఏదో చూసుకోలేదు. సంతోష్ గారిని ఎందుకు పిలిచాం మేము, అక్కడ నిజం చూపించాడు కాబట్టి మాది న్యాయం కోసం మేము పోరాడుతున్నాం కాబట్టి నిజాలు ఏంటి. ఇంకొక విషయం 3 లక్షలు ఏంటి దాని గురించి అతనికి న్యాయం జరిగింది, అది పర్సనల్ విషయం తీసుకున్నాడా దేనికి తీసుకున్నాడో మాకు తెలియదు. తీసుకున్నప్పుడు సరే ఈయన డబ్బులు తీసుకున్నాడు వాళ్ళకి న్యాయం కావాలని చెప్పేసి మేము అడిగాం, అది న్యాయం చేసి మా వాళ్ళని న్యాయం చేసాం కదా. మేమైతే మిమ్మల్ని ముంచలే కదా, అన్యాయం అయితే చేయలేదు కదా, మీరు ఎంత ఇచ్చుకున్నారో డబ్బులు మాకు తెలియదు, నీకేమైనా నీకు న్యాయం చేసుకొని వెళ్ళిపోయావు కదా ఇక్కడ నుంచి. వెళ్ళిపోయినప్పుడు దాని గురించి అయితే మేము ఎందుకు నేను పోరాటం చేయాలి ప్రతి మీడియాలో. 3 లక్షలు నాకు తెలవాలని నేను ఎందుకు అడిగానా లేదా నేను మూసుకొని గమ్ముకుండింది కదా. ఆ 3 లక్షల గురించి నేను తీసుకునేంటూ నాకు తెలిసింటే కనుక. సో ఓవరాల్ గా ఇప్పుడు ఇదంతా జరిగిపోయింది, అయిపోయిందమ్మా. ఇది పాప కూడా ఇంకా ఆ విగ్రహాల జోలికి వెళ్ళనంటుంది, ఫైనల్ క్లారిఫికేషన్ ఇచ్చింది. ఆయన ఏమన్నాడు, అన్ని ఛానల్లో మాకు ఛానల్లో క్షమాపణ కాదు, మీడియా మీదకి వచ్చి మాకు ఈ గుడి జోలికి కానీ విగ్రహాల జోలికి కానీ రావద్దు అని మేము పోమని చెప్పమని అన్నాడు. సరే ఏ ఛానల్ వచ్చినా సరే, ఒక విషయం అమ్మా, ఏ ఛానల్ వచ్చినా సరే మాకు ఇవన్నీతో మాకు పని లేదు, మేము రావద్దు అన్నాడు, మేము డ్రాప్ అయిపోయాం. మేము ఫస్ట్ కూడా మేము ఇదన్నాం, ఆయన కనుక అంగీకరిస్తే మేము చేయడానికి సిద్ధం. అది కూడా మేము ఇద్దరము వద్దు అనుకున్నాం. వాళ్ళిద్దరు జనాల సమక్షంలో అందరి సమక్షంలోనే మేము తీస్తామని చెప్పా కానీ పర్సనల్ గా తీస్తామని మేము చెప్పుకోలేదు, చెప్పలే. ఎక్కడ ఏ ఛానల్ మేము చెప్పలేదు, కావాలంటే మొత్తం వినండి ఛానల్ అన్ని.
వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఎవరు ఏంటనేది జనాలు ఖచ్చితంగా డిసైడ్ చేసి వాళ్ళు వాళ్ళు వినాలి కదా. ముందు అన్ని విని వాళ్ళు కూడా ఒక క్లారిటీ వింటారు. ఖచ్చితంగా జనాలు డిసైడ్ చేస్తారు. కానీ ఇంత జరిగింది కాబట్టి మీ పాపకి ఫ్యూచర్ లో ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందని దీని గురించి ఏమైనా ఆలోచారు? ఏం ఎఫెక్ట్ అంటే ఇప్పుడు తను బయటికి వెళ్తే అందరు గుర్తుపట్టేస్తారు. గుర్తుపట్టని ఇప్పుడు అది ఇబ్బంది అవ్వట్లేదు. ఇప్పుడు బయటికే కాదు, మొదటి నుంచి కూడా మేము బయటికి తీసుకురాలే. నేను ఉంటేనే ఫ్యామిలీతో తప్ప బయటికి తను ఒకటి పోదు. తను 9 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడైతే మాకు నిజం తెలిసిందో అప్పటి నుంచి కూడా పాపను ఒక్కదాన్ని నేను బయటికి పంపాల. ఇప్పటి వరకు కూడా ఉంటే నేను అమ్మడి ఉంటా, ఎక్కువ నేనే ఉంటా. లేదంటే పిల్లలతో పాటు బయట అంటే బయటకంటే ఎక్కడో తిరిగేసి ఏదైనా షాపులు కానీ అట్లా పోవాలనుకుంటే పోతారు తప్ప. ఇలాంటి మా నాన్న కానీ మా అమ్మ కానీ, మా అమ్మ అంటే బయటికి వెళ్ళదు, మా నాన్న కానీ పిల్లలు కానీ ఎక్కువ నేనే ఉంటా. పాపకు బయటికి రావాలంటే ఇప్పుడు వస్తున్నాం బయటికి పాపను తీసుకొని, అంతకుమించి నేను ఎక్కడికి నేను బయటకు పాపను తీసుకొని పోలే. సో ఎందుకంటే జనాలు కూడా మంచిగా లేరు ఈ మధ్య కాలంలో, అటాక్లు అవి అవుతున్నాయి కదా, దానివల్ల. ఇప్పుడు ఆయన కూడా అన్నాడు కదా మమ్మల్ని చంపేస్తానని, 3 నెలల్లో చంపేస్తాడంట. మరి ఎంతవరకు న్యాయమో మీ ప్రజలే మీరు చెప్పండి. అమ్మ ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్, ఇది నాకు విన్నా కాబట్టి అడుగుతున్నా, ఎందుకంటే మీరు కూడా మా అమ్మ లాంటి వాళ్ళే, కానీ మిమ్మల్ని అడగకూడదు, నేను మీ ఎదుట ఈ మాట మాట్లాడకూడదు, క్షమించాలి. బట్ నాకు తెలిసి నేను ఎక్కడ కాల్ రికార్డింగ్ లోనో సంథింగ్ ఎవరో చెప్తుంటే కన్వే అయిపోయింది నాకు ఈ మ్యాటరు. మీ పెద్ద పాప యాక్చువల్ గా యాక్టర్ అని తెలిసింది. పెద్ద అమ్మాయి కాదండి, నా యాక్టర్ సంథింగ్ ఏదో ఉంది. సో ఎవరో డైరెక్టర్ కమిట్మెంట్ అడిగితే 5 lakhs ఇస్తే పాపను పంపిస్తాననే విషయం ఏంటి అసలు? ఇది ఏంటి, దీని క్లారిటీ ఏంటి? లేదండి, ఇప్పుడు ఎవరైనా కూడా మమ్మల్ని ట్రాప్ చేస్తున్నారండి. ట్రాప్ చేసేటప్పుడు మేము కూడా ఎన్నో మాట్లాడతాం, అవన్నీ అనుకుంటే ఒకవేళ అలా అయితే గనక మూవీ చేస్తుంటారు కదా. ఇప్పుడు మా అమ్మాయి పెద్ద అమ్మాయి కాదండి, ఇప్పుడు ప్రసాద్ గారు కూడా అన్నారు పెద్ద అమ్మాయిని, పెద్ద అమ్మాయి రాలేదు, చిన్న అమ్మాయి ఏ దాంతో చేసి మా పెద్ద అమ్మాయి చూపించండి. మా చిన్న సిస్టర్ అయితే ఒక మూవీ రిలీజ్ అయింది, అంటే అది చిన్న రోల్ చేసింది దాంతో. ఏది ముఖ్య గమనిక దాంతో ఒక చిన్న రోల్ చేసింది. ఓకే, అదైతే నేను క్లారిటీ ఇస్తున్నా, ఒక చిన్న రోల్ చేసింది. ఇది ప్రసాద్ గారు వాళ్ళ మూవీలో మాత్రం హీరోయిన్ గా పెట్టుకున్నాడు. పెద్ద అమ్మాయిని అంటున్నాడు, తను పెద్ద అమ్మాయి పెద్ద అమ్మాయి అసలు ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యలేదు. సరే అదే పెద్ద అమ్మాయ చిన్న అమ్మాయ, బట్ మీరు 5 లక్షలు పంపించడానికి 5 లక్షలు అన్నారని ఇది టాక్ నడుస్తుంది ఆల్రెడీ. సరే అండి, ఇప్పుడు డ్రాంగ్ కాల్స్ వస్తాయి. ఇప్పుడు ఒక డైరెక్టర్ అయినా, ఒక కో డైరెక్టర్ కానీ, ఒక అసిస్టెంట్ కానీ, ఒక మేనేజర్ కానీ ఫోన్ మాట్లాడేటప్పుడు ఇవన్నీ ఫోన్లో మాట్లాడతారండి. ఆఫీస్ పిలిపించుకుంటారు, మీకు స్టోరీ చెప్తారు, ఇదేంటమ్మా ఇది ఏంటని అడుగుతారు. కానీ ఇవన్నీ ఎట్లా మాట్లాడతారండి? ఆ మాత్రం మాకు తెలియదా ఎవరేం మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, ఏ రకంగా మాట్లాడుతున్నారు మేము తెలుసుకోవాలి కదా. మా అక్కకి చిన్న ప్రాబ్లం ఏంటంటే శ్రీ మధ్య మూవీస్ లలో ఏం రన్ లేదు. మా అక్క దగ్గర చెప్తున్నాను, ఎందుకనక పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి చనిపోయారని చెప్పాను కదా. సో దానివల్ల మా అక్క డ్రాప్ అసలు మొత్తానికి అయితే కనుక. మా చెల్లెలు అనేది మోడలింగ్ నేర్చుకునేది కాబట్టి తను మోడలింగ్ కెరియర్ తను ఎదగాలనుకునేది అంతవరకే, అది కూడా ఈ మూవీలో చేశారు. ఇంకొక విషయం ఏంటంటే కనుక ఈ లేదు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటే ఎవరు చేయరు, చేసే వాళ్ళు ఏమో నాకు తెలియదు, కానీ మేమైతే చెయ్యమట్లా. ఇప్పుడు నేను ఉండండి, మీరు నాకు తెలియదు, నేను కొత్త ఫోన్ నా కొత్త నెంబర్ నీకు తెలియదు, నేను నీకు ఫోన్ చేసి అమ్మ నువ్వు యాక్టర్ కదా, ఇట్లా ఇది నేను ఒక డైరెక్టర్ని లేదంటే ఒక ప్రొడ్యూసర్ని అని చెప్పి నేను ఈ రకంగా నేను మాట్లాడతాను. నువ్వేం ఆలోచిస్తావు? ఇది ఏది జరుగుతుందని నువ్వు ఆలోచించి నువ్వు మాట్లాడతావు, కానీ దొరికించుకోవడం కోసము నువ్వు ఒప్పుకుంటావా? ఒకవేళ అది కూడా థింక్ చేయాలండి జనాలు. మా దగ్గర డబ్బులు ఉండాలి కదా. మరి అక్కడ వరకు మమ్మల్ని తీసుకుని వాళ్ళదే రాండి అమ్మా, సరే ఓకే అని ఎందుకు చెప్పాలా? చెప్పండి. జనాలు కూడా చాలా మంది ట్రాప్ చేస్తుంటారు, ఎన్నో చేస్తారు. ఇప్పుడు మేము మీడియాలోకి వచ్చినప్పటి నుంచి మాకు బొచ్చడి ఫోన్లు వచ్చాయండి, 100 పైన వచ్చాయి. ఒకడైతే కనుక నీ శక్తి ఉంటే నా శక్తి ఇక్కడ నుంచి నేను కొడతా, నీ పేరు చెప్పు, నా దగ్గర రికార్డింగ్ ఉంది, రికార్డింగ్ వినిపించమంటారా? ఆల్రెడీ వినిపించడం జరిగింది, ఒక ఛానల్ వినిపించడం కూడా జరిగింది. నా శక్తి ఏంటో నేను కొడతా, ఇక్కడ నుంచే నువ్వు తట్టుకోగలుగుతామేమో తట్టుకో అన్నాడు, నన్ను బెదిరించినాడు. నా దగ్గర 17 మంది శిష్యులు ఉన్నారు, 17 మంది శిష్యులు ఉన్నారు నా దగ్గర. మీ అమ్మాయి 11 రోజుల్లోనే గత జన్మ అనేది కొన్ని మేము గుర్తుకు రాలేదు మేము చెప్పాలా. తనకు కొన్ని నిజాలు మేము దేవకార్యానికి కొన్ని నిజాలు బయట చెప్పకూడదు కాబట్టి మేము చెప్పాలా. చెప్పినప్పుడు అమ్మాయికి కొన్ని గుర్తుకు వచ్చినాయి, కొన్ని గుర్తుకు రాలేదు కదా. 11 రోజులు సాధన చేస్తే గనక అమ్మాయి మొత్తం గుర్తుకు వస్తుంది అన్నాడు.
గుర్తుకోసా అన్నప్పుడు మళ్ళీ ఒక రికార్డింగ్ నాకు ఏం పెట్టినాడు తర్వాత కొద్ది రోజుల తర్వాత ఎవరో అప్పుడు కూడా నేను కోపడినా. నిధులంట, బావి అంట, లోపల ఏమున్నాయో చెప్పు తల్లి, భద్రకాళి తల్లి ఏదో ఆ మంత్రం. రికార్డింగ్ కూడా నాకు పంపించడం జరిగితే ఏంటండి నాకు ఈ రికార్డింగ్ నాకు పంపించారు మీరు అంటే ఎందుకు పంపించినావు నా శిశురాలు శిశువులు అన్ని నేను పంపించాను నేను శిశురాలు నెట్ అవుతా నీ శిశురాలు నెట్ అవుతా చాలా నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు నువ్వు నీ పేరు చెప్పు ఫస్ట్ నువ్వు ఎక్కడ నీ పేరు చెప్పు ఫస్ట్ ముందు నువ్వు నన్ను ఎదిరించావా నువ్వు నన్ను నేను ఇక్కడ నుంచి నా శక్తి అంటే కొడతా నేను నువ్వు తట్టుకోగలుగుతావంటే నువ్వు తట్టుకో సరే నేను తట్టుకున్నా నా శక్తి నిజం చెప్తున్నా ఇట్లాంటివి ఉంటే ఈ పాటికి ఎంతమంది చచ్చిపోయేటోళ్ళు కదా. ఇట్లాంటి బెదిరింపుకాలు కూడా వచ్చాయండి. ఒకటి చచ్చిపోవడము, వశీకరణ ఇవన్నీ ఉంటాయి. ఇంకొకటి సొగం క్లియర్. మరి జనాలు ఉండనా జనాలు ఉండేటోళ్ళ ఇల్లు ఇప్పుడున్న కుళ్ళుకు తంత్రాల కుట్ర సొసైటీలో ఇట్లాంటివన్నీ ఉంటే నిజంగా చచ్చిపోతారు కదా. ఇప్పుడు లేదు అది. అంత విద్య నేర్చుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు లేరు. ఎప్పుడు పూర్వంలో ఉన్నాయండి. ఇప్పుడు లేదు ఆ సాధన ఇప్పుడు ఎవరు చేసేటోళ్ళు ఉన్నారు. అది కూడా అడవిలలో వాళ్ళు ఎన్ని తపస్సులు చేసుకుంటే గానీ ఆ సాధనలు రావు. ఇప్పుడు ఒక బ్రాహ్మణులు చిన్నప్పటి నుంచి శిక్షణ పొందుతేనే ఆ వయసుకు వచ్చేసరికి అన్ని నేర్చుకుంటారు. టెంపుల్కి అర్హత అవుతున్నాడు. ఇవన్నీ అందరు పెట్టుకోవాలి కూడా ముందు. ఒక టెంపుల్కి అర్చకుడుగా కావాలంటే ఆయన కూడా ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాలి కదా. ఒక గుడికి ఒక పంతులు అవ్వాలంటే గనక లేదు ఎట్లా మంత్రాలు నువ్వు అన్ని ఆయన గురువు గారు ఎన్ని పరీక్షలు పెడతారో ఎన్ని సాధన చేపిస్తారు. సో ఓవరాల్ గా మీరు చెప్పాల్సింది చెప్పిరు, అశ్విన్ గారు చెప్పాల్సింది చెప్పిరు. సో ఇంతటితో ఇదైతే ముగుస్తుందా? మళ్ళీ ముందుకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? మేమైతే గుడి గురించి అయితే ముందుకు రాం. ఏ మీడియా ముందరైనా సరే మేము గుడి గురించి మేము రామని చెప్తున్నాం. ఆ గుడి కాకుండా ఇంకా నీ కళలో గానీ ఎక్కడైనా నీ దైవ దృష్టిలో ఇంకే గుడైనా కనిపిస్తే అక్కడికి వెళ్తారా? ఒకడండి మంచి ఉన్న కాడ మంచి వెళ్తారు కానీ చెడు ఉన్న కాడ మేము చెడు తెలుసుకుంటాం కానీ నేను చెప్పను. మేము అదెందుకు అని అంటే ఒక మంచి జరగాలనుకున్నాం తప్ప చెడు కోసం మేము పోలేదు. సో బేసిక్ గా మీరు ఒక వర్షన్ చెప్తున్నారు, ఆయన ఒక వర్షన్ చెప్తున్నాడు. ఏది నిజం ఏది అవాస్తవం అనేది జనాలకి ఎంత అవగాహన ఉండి తెలిసినా తెలియకపోయినా పైన పరమాత్మ ఉంటాడు ఖచ్చితంగా. సో డిసైడ్ చేస్తాడు ఖచ్చితంగా. ఎవరైనా తప్పు చేస్తే కర్మ విల్ రిపీట్ ఖచ్చితంగా. అది ఖచ్చితంగా ఎన్ని రోజులకైనా ఎన్ని సంవత్సరాలకైనా అది నీకు తిరిగి కొడుతుంది. సో దాని మీద వదిలేసి ఇంకా మనం దీనికి రెస్ట్ ఆఫ్ మైండ్ ఇవ్వడం తప్పితే ఇంకా మన చేతిలో చేసేది ఏం లేదు. సో మీరు ఫైనల్ ఒకసారి చూడండి. ఇంకొక జనాలు కామెంట్ పెట్టే ముందు కానీ కొంతమంది జోగినీలు వాళ్ళు అంటే రాకేష్ బోనం అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే కనుక నువ్వు నిజంగా నాగకన్య అయితే కనుక కుబుసం వదిలి చూపించు, నా ముందర తీసుకొని మ్యూజియం లో పెడదాం అవి ఇవని మాట్లాడాడు. ఆయనకు ఒక్కడే చెప్తున్నాను, మీరు ఉండేది మీరు జోగినీలు, మీకు ఒక రెస్పెక్ట్ అనేది ఉంది. మీరు ఇలా వచ్చేసి నువ్వు ఫేక్ అనడానికి మీకు ఇంకా ఏమీ తెలియదు నా గురించి. మీరు జస్ట్ నా వీడియో ఒక ఇంటర్వ్యూ చూస్తుంటారు అంతవరకేమో కానీ మీకు పూర్తిగా పిన్ టు పిన్ మీకు తెలియదు. కాబట్టి మీరు అనే ముందు ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు దైవత్వంలో ఉన్నారు, మీకంటే ఒక రెస్పెక్ట్ అనేది ఉంది ప్రపంచంలో. ఇంకొకటి శివ సుద్రనాగ సాధు ఉన్నారు కదా, అతను బాలకృష్ణ గారు కూడా కొన్ని రాంగ్ మిస్టేక్స్ చేశాడు. ఎందుకంటే మట్టి తీసుకొని రండి అమ్మా నేను చూస్తానని చెప్పాడు. మీకు అంత శక్తి ఉన్నప్పుడు మీరు ఇక్కడ నుంచి అక్కడ ఉందో లేదో భూమి లోపల చెప్పగలిగేంత శక్తి మీలో ఉన్నప్పుడు మీరు అఘోర కాబట్టి మీకు అది తెలిసి ఉండాలా. మీకు మట్టితో సంబంధం లేదు వాస్తవానికి. మీరు జ్ఞానవంతులు, మీరు చాలా శక్తివంతులు కాబట్టి మీరు చూడగలగాల. మీకున్న శక్తితో మీరు చూసి చెప్పాలి కానీ అది ఇదని మాట్లాడకూడదు. ముందేమో ఈ అమ్మాయి కరెక్ట్ అంటారు, తర్వాత ఏమో ఇప్పుడు ఆఫ్ కెమెరా ముందేమో ఇలా మాట్లాడతారు, కెమెరా ముందేమో ఇంకొకరు మాట్లాడుతున్నారు వీళ్ళు. కాబట్టి వాళ్ళందరికీ మీరు అన్ని ప్రతి మాట చాలా రాంగ్ గా మాట్లాడుతున్నారు. మీరు ఏది నిజం తెలుసుకోకుండా కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి మాట్లాడే ముందు నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉందని తెలుసుకొని మాట్లాడాలా. ఇంకొక మన బోనాల రాకేష్ ఏమన్నాడు, ఒకవేళ నిజం అని తెలిస్తే గనక నేను పీఠాధిపతులను తీసుకొని వచ్చి పాలాభిషేకం చేపిస్తా అని అన్నాడు. నేను అడగట్లేదు కానీ ఒక్కటి అడుగుతున్నా, ఎవరైతే ఇన్ని రోజులు నా గురించి బ్యాడ్ గా మాట్లాడారో ఈ వీడియో చూసిన తర్వాత మీకు మీరు క్షమాపణ అడుకోండి. ఎందుకంటే గనక మనం చేసిన తప్పును మనం ఒప్పుకుంటే చాలు. మనకి ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు. మన తప్పు అని మీరు చెప్పుకుంటావా, అది నీకు నీ ఆత్మకు నువ్వు చెప్పుకుంటావా, అది నీ ఇష్టం. పాలాభిషేకం ఇవన్నీ కాదు. ముందు మనము ఒక కార్యంలో ఉన్నప్పుడు మన నోరు అనేది చాలా అదుపులో ఉండాలి. అలా అని కూడా అనకూడదు. ఇప్పుడు నేను మనిషిని, నేను అవి అడగట్లేదు కూడా. ఒక దానికోసం నేను ఫైట్ చేస్తాను, అది నాకు రాలేదు, ఇంకా దైవానికి వదిలేస్తున్నా, దైవానికి ప్రజలకి వదిలేస్తున్నా అంతవరకు. సరే, ఎవరు ఏం మాట్లాడినా ఏదైనా ఇప్పుడు మీకైనా వాళ్ళకైనా అశ్విన్ గారికైనా మనసు వాళ్ళకి తెలుస్తుంది సెల్ఫ్. అవును అంతే ఇంకా దాన్ని ఇంకా వదిలేసిన తప్పితే దీన్ని ఇంకెక్కడ లాగలేదు. వీళ్ళందరికీ నేను ఒకటి చెప్తున్నాను, మీరు నిజం తెలుసుకోకుండా చాలా మాట్లాడేస్తారు చాలా మంది. ఇంకొక ఎవరు అమ్మా
లింగాలు తీస్తాను ఎవరు ఆమె వచ్చింది, ఆమె మాధురి గారు. చాలా ఓవర్ చేసింది. నిజంగా చెప్తున్నా, ఉమ్, మీ అందరూ ఎవరి గురించి అయినా చేసుకోండి, నా గురించి మీకు ఇంకా ఇంతవరకు తెలియదు కూడా. ఉమ్. అసలు మీరు నన్ను చూడలేదు, మీరు నాతో మాట్లాడడం కూడా జరగలేదు. ఇప్పుడు అలాంటప్పుడు మీరు ఒకటి అలాంటి వాళ్ళందరూ మాట్లాడకూడదు. అదన్నీ అంటున్నారంటే మీరు ఏవో ఒక క్లూలు వదలడం ఏ వల్లనే, clue కాదు, ఒకటి మీరు ఏదో ఒక కొంచెమే. లీనియన్స్ ఇవ్వడం వల్లే, ఏదైనా ఒక తప్పు పొరపాట్లు జరగడం ఒకటి. వల్లనే వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. మీరు ఒకటి నిజంగా నేను- నిజమే అయితే వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వరు కదా. అలాంటప్పుడు నిజం దేవరహస్యం అంటారంటే తెలుసుకోవాలి కదా, దేవరహస్యం తెలుసుకోవాలి అన్ని ఎట్లా కదా. చెప్తామండి మేము? ఇప్పుడు మీకంటూ ఒక దేవుడు వచ్చేసి ఒక మంత్రము ఏదని చెప్తాడు, నేను వాళ్ళని తీసుకుంటున్నా, వాళ్ళ కళలు దేవుడు వచ్చి చెప్తాడు, అవన్నీ మొత్తం ప్రపంచానికి చెప్తారా? చెప్పరు కదా. ఇది కూడా అంతే, నేను అందుకే వాళ్ళకి వదిలేస్తున్నది. అంటే అండి వాళ్ళు నేను చెప్పేది ఇంకా కొంచెం జారినందుకు నేను చెప్తున్నా అంతవరకే. ఓకే, ఎందుకంటే ఆమె చాలా గొప్ప స్థాయిలో ఉంది వాస్తవానికి. బోనాల లకేష్ ఆయన ఉన్నాడు కదా, చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి నేను వాళ్ళ గురించి ఇంతవరకు ఇంత కూడా రిమార్క్ మాట్లాడలేదు. బట్ ఏంటంటే కనుక ఒక మాట మాట్లాడడం వల్ల నాకు బాధ్యత నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి నిజాలు తెలుసుకొని నేను మాట్లాడండి. అన్నది మీరు కాదు. కూడా ఒక ఎవరినైనా దేవసేనలో సరే ఉండాలి. అనే ముందు, ఎవరినైనా మనం కించపరిచే ముందు వాళ్ళ గురించి మనం అన్ని తెలిస్తే తప్ప మనం అక్కడ మాట్లాడకూడదు. ఇప్పుడు వీళ్ళు కొంతమంది, ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది, ఇప్పుడు నీకు ఎవరైనా శత్రువులు ఉంటారు, ఈ శత్రువు దగ్గరికి వెళ్ళి వీడు మంచోడు చెడ్డోడు అంటే ఏమంటాడు? శత్రువే అని చెప్తారు కదా, శత్రువు అని చెప్తాడు, వాడు చెడ్డోడు, వాడిని ఇది తప్పు లేకపోయినా సరే వాడి మీద 100 చెప్తాడు. సహజం అది. అలాంటప్పుడు మీరు అశ్విన్ గారికి వెళ్తే కనుక మేము బ్యాడ్ అని చెప్తాడు, అని గుడ్ అని చెప్తాడు. అంత చిన్న లాజిక్ కూడా మీరు ఎవరు మేము ఆయన ఆలోచించారు? గురించి ఎక్కడ మేము బ్యాడ్ గా చెప్పాలి? మిమ్మల్ని ఆయన బ్యాడ్ అనడం కంటే కూడా మీరు అక్కడ ఎల్లకి ఏం చేశారనేది చెప్పింది తప్పితే మీరు బ్యాడ్ బ్యాడ్ అని కాదు, నేను ఫేక్ అన్నాడా? తర్వాత వచ్చేసి విగ్రహాలు లేవన్నాడా? ఇప్పుడేమో విగ్రహాలు వచ్చినాయి, ఉన్నది మళ్ళీ ఒప్పుకున్నాడు, నిజం ఒప్పుకున్నాడు. అందుకే చెప్తున్నా, దీన్ని అన్ని వదిలేయాలనుకుంటా, మొత్తం దైవానికి ఇంకా ప్రజలకు వదిలేస్తాను. సో ఫైనల్ గా ఇదన్నమాట. సో వ్యూవర్స్ చూసారు కదా, మీకు ఇంటర్వ్యూ తర్వాత ఏమనిపిస్తుందో ఇంకా మీకే వదిలేస్తున్నాను నేను. ఎందుకంటే ఇది పొడిగించుకుంటూ వెళ్ళిపోతే ఇంకా ఎన్ని రోజులైనా ఈ దైవత్వాలతో ముడిపడేయి, అసలు ఇంకా దానికి ఎండింగ్ అనేది ఉండదు. ఒకటి దాని తర్వాత ఒకటి తవ్వుకుంటూ పోతే ఇలాగే ముందుకు వెళ్ళిపోతాం కాబట్టి. సో వీళ్ళైతే ఒక క్లారిటీ ఇచ్చేసినారు పాత రిలీజ్ అయిన వీడియోల గురించి. సో మీకే వదిలేస్తున్నాము. సో మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.